మీ అందరికీ యాక్టర్ గా తెలిసిన ప్రణీత్ యాదవ్ గారు ఇవాళ మనతో పాటు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. హౌ డిడ్ యూ డిసైడ్ టు గెట్ ఇంటూ I wanted to become a music director, so వారానికి 2 రోజులు ఏంది మిగతా ఏం చేయాలని పిచ్చోన్ అయిపోతాను. నాకు అది నచ్చలేదు. అది టాగోర్ వాజ్ మై సెకండ్ ఫిలిం యాజ్ జూనియర్ ఆర్టిస్ట్. మెగాస్టార్ గారికి మీకేమో అవినాభావ సంబంధం ఉంటుంది. ఆయన ఫస్ట్ సినిమాలో అరంగేట్రం, అవును, ఆయన సినిమాకి పనిచేసిన కో డైరెక్టర్లు ఏమో మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించడం, అవును. ఆయన అబ్బాయి తోటి సెకండ్ ఫిలిం ఆస్ట్రేలియా. ఇన్ ఆరెంజ్ సినిమాలో యూ లుక్ వెరీ క్యూట్. While all my classmates were going to classes and bunking classes and having fun, I was facing real life with real people. I had a major surgery, like my tendons cut అయ్యాయి, fingers tendons cut అయిపోయాయి. ఆ టైంలోనే నాకు సందీప్ గారు ఆఫర్ ఇచ్చారు. స్పిరిట్ డూయింగ్ ఎ ఫిలిం and not doing a film, both are professional calls. So చాలా గొప్ప మాట. I had full beard, full mustache and full hair. So Sandeep, he said he heard my name from that producer. వాడు వచ్చాడు, రాడు స్టోరీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. హీరోయిన్ ఎవరు అంటే శృతి హాసన్ అన్నాడు, హీరో ఎవరు అంటే నేనే అన్నాడు వాడు. ఇంకొకటి ఏం జరిగిందంటే, I was supposed to do Prabhas film even before Spirit. మా చెల్లి అని చూసి వీడు ఎవడరా తాగడం కంటే ఎక్కువ తింటున్నాడు అని మా చెల్లి బాగానే అడిగింది డైరెక్ట్ సిద్ధుని. సీత ఆన్ ది రోడ్ ఎట్లా అనిపించింది? I was almost about to cry when I actually heard. వాళ్ళ సిలబస్లో చేర్చుకున్నారు. నా సినిమా ఆర్ బాల్కి గారిది, అక్షయ్ కుమార్ గారిది ప్యాడ్మ్యాన్ సినిమా. See, Sita on the Road is దానికి ఏంటంటే ఒక పెద్ద తలకాయ ఏదైనా నాకు హెల్ప్ చేసి దాన్ని ప్రజెంట్ చేసి సినిమాని కరెక్ట్గా రిలీజ్ చేసి ఉంటే ఇట్ కూడా మేజర్ చేంజెస్ తీసుకొచ్చేది. Can I ask you about your dark face? It is necessary for a man to get crushed. If you are living same kind of life, it means you are stuck. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. అండ్ సిబిఐటి కాలేజ్ అంటే మీకు గుర్తొచ్చేది హ్యాపీ డేస్ అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే హ్యాపీ డేస్ సినిమా వచ్చిన తర్వాత అందరూ సిబిఐటి కాలేజ్లో ఒక్కసారి అన్నా సరే చదవకాలి, కనీసం ఒకసారి వెళ్ళి రావాలి, అందులో ఒక సీట్ వస్తే బాగుంటుంది అని ఫీల్తో ఉంటాం. కానీ ఇంజనీరింగ్ చదవడమే పెద్ద స్కామ్ అని మనం తర్వాత రియలైజ్ అయ్యాము. జోక్స్ అపార్ట్, మీ అందరికీ యాక్టర్గా తెలిసిన ప్రణీత్ యాదవ్ గారు ఇవాళ మనతో పాటు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. అండ్ యాక్టర్గా కాదు, ఆయనలోని డైరెక్టర్స్ యాంగిల్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎందుకంటే సిబిఐటి కాలేజ్లో అక్కడి ప్రొఫెసర్ ఒక ఆయన సీతా ఆన్ ది రోడ్ ఫిలిం విచ్ ఇస్ డైరెక్టెడ్ బై ప్రణీత్ యాదవ్ గారు, ఆ ఫిలింని సిలబస్లో జెండర్ సెన్సిటివిటీ, జెండర్ సెన్సిటైజేషన్ అనే టాపిక్ పైన ఉన్న ఈ పర్టికులర్ ఫిలింని అందులో ఇంక్లూడ్ చేసి ఒక సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. జనరల్గా ఫిలిం స్కూల్స్లో అక్కడ ఇక్కడ చాలా ఫిలిమ్స్ని రెఫరెన్స్ వాడుతూ ఉంటాము. బట్ ఒక తెలంగాణ డైరెక్ట్ చేసిన ఒక ఫిలింని ఇప్పుడు ఒక సిలబస్లో చేర్చడం అంటే చాలా గొప్ప విషయం. అది దాని గురించి మాట్లాడదాం. అండ్ ఇంకా చాలా అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి, అన్నిటి గురించి తెలుసుకుందాం. చాలా ఫార్మల్గా ఉంది ఎందుకంటే యూఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, బట్ హిట్ టీవీకి వచ్చినందుకు మర్యాదలు చేయాలి కాబట్టి, సో అందుకే మర్యాదల్లో భాగంగా ఇలా ఫార్మల్గా ఉంది. బట్ విల్ వెల్కమ్ అవర్ గెస్ట్. బ్రో, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. రాత్రి మిమ్మల్ని గుర్తు చేసుకున్నా బికాస్ ఐ వెంట్ టు ఇల్లు ప్రీమియర్. అనీష్ కురువిల్ల గారు ఉన్నారు అక్కడ. మై మాస్టర్, మై గురు అనీష్ కురువిల్ల గారు ఉన్నారు. నాకు ఎందుకు గుర్తొచ్చిందేమో, ఆవకాయ బిర్యానీ గుర్తొస్తే మొత్తం సినిమా ఒక ఎత్తు, అవన్నీ ఒక ఎత్తు. ఆటో రేస్ అవుతున్న టైంలో దొరయేందిరో అది పీకేదో, అది ఎంత ఎంజాయ్ చేసిన అంటే నేను చాలా సార్లు కూడా యూట్యూబ్ లో దోస్ ఆర్ మై రీవాచ్ మూమెంట్స్ అనమాట. మళ్ళీ వెళ్ళి అక్కడ చూసి, సో ఈ ఊరు వాళ్ళెదురు వాడవాళ్ళెదురు దొరయేందిరో అది పీకేదో, అది చూసి బాగా నవ్వుకున్నా. హౌ ఆర్ యూ డూయింగ్? గుడ్. అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఎనీ బ్యాక్ స్టోరీ బిహైండ్ లుక్? Just I keep changing my looks, but just for myself. బాగుంది యాక్చువల్లీ. అంటే మేబీ యు నాట్ స్పిల్లింగ్ ఎనీ బీన్స్ అబౌట్ ఏ ఫిలిం కోసం, ఏ ఫిలిం సపరేట్గా ఏ ఫిలిం కోసం కాదు, బట్ ఈ పర్టికులర్ హెయిర్ స్టైల్లో లైక్
I sent pics to Sandeep Reddy Vanga garu, so he liked and he offered me a role in his film, which I could not do due to health reasons. Spirit లో. సో నాకు ఎప్పుడు ఏ హెయిర్ స్టైల్ చేంజ్ చేసినా ఏదైనా కొత్త లుక్ ఉన్నా ఐ సెండ్ టు డైరెక్టర్స్, ఆల్ మై క్లోజ్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ ది ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ యూ విత్ లాంగ్ హెయిర్. ఇప్పటివరకు షార్ట్ హెయిర్ లో చూసిన, ఐ హావ్ సీన్ యూ విత్ ఫుల్ బియర్డ్, బట్ హెయిర్ ఈ లెవెల్లో లైక్ ఇట్లా I had big beard and big బియర్డ్ hair చూసిన, also. బియర్డ్ చూసినా కానీ I had long hair before also, but I keep changing some one look to other look. మన ఫేస్ మనకి బోర్ కొడుతుంది కదా, సో I keep changing. ఫార్చునేట్లీ ముఖ్యంగా మనం కెమెరా ముందు ఎక్కువ కనబడుతుంటాము, కనబడే ఫీల్ లో ఉన్నాం కాబట్టి వీ నీడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ ఆర్ లుక్స్ అండ్ ఆల్. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏం కనబడుతుందో మనకు తెలియదు. Yes, అందుకు సందీప్ రెడ్డి వంగ గారి ఆఫీస్ లోనే ఎప్పుడు ఒక పెద్ద పోస్టర్ ఉంటుంది ఫర్ ఎనీ న్యూ ఫిలిమ్స్. దే డూ దట్ పూజ అండ్ ఆల్, దే డూ దట్ ఫోటోషూట్. ఆ ఫోటో పక్కన పెట్టి చిరంజీవి గారితో లుక్ ఉంటుంది, అది పెట్టుకొని Right. ఇంకా చాలా ఉంటాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ ఫర్ రోమాంచకం ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి ఫిల్మ్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతెందుకు యానిమల్ లో బాబీ డియోల్ గారి లుక్ కూడా లైక్ ఒక క్రికెట్ మ్యాచ్ లో చూసి అప్పటికప్పుడు చూసి ఆయన Yeah, he is very particular about looks. సో మనం అవతల వారికి కనపడడం అండ్ స్పెషల్ గా కనపడడం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫీల్డ్ లో ముఖ్యంగా. He appreciated me before also. Before ఇంత ముందు అదొక గన్ తో ఒక లుక్ ఉంటుంది. I'll show you that picture. So he was very impressed with that look. చాలా బాగుంది, అదిరిపోయింది అని he recommended me to other directors also. In fact, వాళ్ళ ఆఫీస్ కి ఎవరైనా డైరెక్టర్స్ వస్తే he calls me and introduces me. ప్రణీత్ మంచి యాక్టర్, చూడండి మీ నెక్స్ట్ మూవీస్ లో. సో ఈస్ వెరీ సపోర్టివ్ దట్ వే. సో ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి దెన్ మనకు కూడా కొంచెం ఫీల్ వస్తుంది, ఏదైనా కొత్త లుక్ ట్రై చేసి పంపిద్దాం, మేబీ సంథింగ్ విల్ క్లిక్ ఫర్ దెమ్ అని. సో 2 sides నుంచి ఉంటే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. హౌ ఇస్ మామ్? ఎందుకంటే నేను మామ్ని కూడా నిన్న మొన్నగా తలుచుకున్నాను, ఎందుకంటే ఐ వాచ్డ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఆ ఫిలిం, అనురాగ్ కశ్యప్ గారి కొత్త ఫిలిం బందర్. వి వాచ్డ్ టుగెదర్ సప్తసాగర్ దాచేలో, అదే పీవీఆర్ లో ప్రసాద్ చూసాము. అప్పుడు మామ్ని కలిసాను నేను. సో అదే థియేటర్ లో, అదే ఫ్లోర్ లో, సో బ్యాక్ టు బ్యాక్ అనమాట. అంటే నేను ఈ రోజు ఇది పెట్టడానికి కారణం కూడా మొన్న గుర్తొచ్చి నిన్న గుర్తొచ్చి ఈ రోజు కలవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ వెనకాల కనెక్టింగ్ డాట్స్ అనమాట. సో హౌ యూ డూయింగ్, హౌ ఇస్ యువర్ హెల్త్? అసలు ఏమైంది హెల్త్? ఐ ఓకే టు షేర్? Yeah, I had a major surgery. Like tendons కట్టాయి, fingers tendons కట్టాయి. So tendons, no, not cricket. It just happened in my bathroom. Oh, this is ceramic. I hit the ceramic. So ceramic, it went in deep into and cut all my tendons. Like these 3 major places, ఈ fingers be. And these tendons are very sensitive tendons. So అంటే మైనర్ జాయింట్స్, మైనర్ జాయింట్స్ కదా, ఎక్కువ ఉంటాయి. మైనర్ జాయింట్స్ రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది. సో దాట్ లెట్ టు సో మెనీ కాంప్లికేషన్స్, దాని రికవరీ, ఆల్ దాట్. సో ఆ టైంలోనే నాకు సందీప్ గారు ఆఫర్ ఇచ్చారు ఇన్ స్పిరిట్. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దట్ ఫిలిం అండ్ బట్ సడన్లీ షూట్ ఇంకొక 1 month ఉందనే టైంకి నేను నా బాడీకి గివ్ అప్ చేసేసింది. ఇట్ వెంట్ టు కంప్లీట్ ఫ్యాటిక్ మోడ్. సో ఐ మెసేజ్డ్ హిమ్ లైక్ ఐఎమ్ నాట్ వెల్, ఐఎమ్ నాట్ షూర్ అని. స్టిల్ ఐ హాస్పిటల్కి వెళ్ళాను, అడ్మిట్ అయ్యాను. ఐ టుక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎనర్జీ బూస్టర్స్ అండ్ ఆల్ దాట్. అండ్ ఐ వెయిటెడ్ ఫర్ అనదర్ వీక్. ఐ కుడ్ నాట్ see any hope because I had to be really fit and fine in Sandeep Reddy Vanga film ante I should be there. He still was like, no parలేదు బానే ఉన్నావు, we can do it అని అన్నారు కానీ బట్ I was not confident enough somehow because actor ke if he is not confident, mentally, physically, you have to go to the set. So but I said maybe I cannot do justice to your role అని చెప్తే he said it's okay, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని. హీ వాజ్ ఆల్సో లైక్ డోంట్ వరీ అన్నాడు. జనరల్లీ సందీప్ సార్ కూడా కాంప్రమైజ్ అవ్వరు, కొంచెం అటు ఇటు. నాకు అది కూడా ఉంది, బట్ హీ సెడ్ పర్లేదు, యూర్ లుకింగ్ గుడ్, వచ్చి చెయ్యి అన్నా కూడా, బట్ యు వర్ నాట్ ఓకే. బికాస్ బిఫోర్ దట్ ప్రణయ్ గారు ఆయన బ్రదర్, ఆయన ఒకసారి కలిసినప్పుడు చెప్పారు లైక్ వివేక్ ఒబ్రాయ్ ఈస్ రియలీ వర్కింగ్ హార్డ్ అండ్ పుట్టింగ్ ఆన్ ఎ రియల్ గుడ్ బాడీ ఫర్ ద రోల్. యూ షుడ్ ఆల్సో యూ షుడ్ బి ఇన్ దట్ లైన్స్ అని చెప్పారు. చెప్తే సో వాళ్ళ దగ్గర నుంచి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ సర్టన్ కమిట్మెంట్ ఫ్రమ్ మీ. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ ఇట్, ఈజీగా ప్రొఫెషనల్ పాయింట్ అవుట్ చేసేస్తారు కూడా ఈజీగా, మ్యాచ్ అవ్వట్లేదురా. ఇట్స్ నాట్ ప్రొఫెషనల్. సో
So doing a film and not doing a film, both are professional calls. చాలా గొప్ప మాట ఇది. So I didn't do it. ఒకటి యాక్సెప్ట్ చేయడంలో మన కంట్రోల్ ఎంత ఉండాలో, ఒకటి రిజెక్ట్ రిజెక్ట్ చేయడం కూడా అంతే కంట్రోల్ ఉండాలి. అదే గ్రేట్ వర్డ్ యాక్చువల్లీ, గ్రేట్ సెంటెన్స్ యూ సెడ్. బట్ రీసెంట్లీ కొన్ని యాడ్స్ చూస్తున్నాను, ఇట్స్ ద బ్లడీ టైర్స్ అని చెప్పేసి సిఎడ్ వస్తుంటది ఒకటి, అట్లా బ్లడీ సెరామిక్ టైర్స్ అని అనిపిస్తుంది నాకు. Yeah, ceramic did this. అంటే బ్రేకింగ్ ఇట్ డౌన్, సింప్లిఫైయింగ్ ఇట్ డౌన్, అది ఎక్కడ వచ్చింది అంటే ఒక టైల్ వల్ల సందీప్ రెడ్డి వంగ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పక్కన ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేయడంలో, దట్టు ఇన్ ప్రభాస్ ఫిలిం విచ్ ఇస్ లైక్ మోర్ యాంటిసిపేటెడ్ ఆఫ్టర్, అసలు ఆ కాంబో ఎంత యాంటిసిపేటెడ్. All my family was happy, all my friends were happy, and I was also happy, like finally I got to work with him. But maybe there's something bigger to come. True. మీరు ఎప్పుడు ఆ పాజిటివ్ గా ఉంటారు కాబట్టి సంథింగ్ ఆర్ ది అదర్ విల్ హ్యాపెన్ టు యూ ఆన్ ఎ పాజిటివ్ నోట్, ఎప్పుడు ఏదో జరుగుతుంది. అండ్ హౌ వాస్ ది హాలిడే ట్రిప్? ఆ 3 months ఏదైతే బ్రేక్ తీసుకున్నారో, యూ వెంట్ టు మెనీ ప్లేసెస్. ఐ హావ్ సీన్ యూ. No, I went to Kodaikanal and Goa. Both are my favorite places. Yeah. Nice. Yeah, it was a break to take completely, away from this chaos, because I was also trying to make my another film, the next film. సో చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్స్ని కలవడం జరిగింది, నరేషన్స్ ఇవ్వడం జరిగింది, అండ్ దే హ్యాడ్ దేర్ రిజర్వేషన్స్ దట్ వీ కాంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, అండ్ ఐ హ్యాడ్ మై రిజర్వేషన్స్ దట్ ఐ వాంట్ టు డూ పర్టికులర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. It's easy to get into the market with what is running and what is in the trend, and you can convince a producer and convince a hero with all the gimmicks easily. You'll fall in the pattern. Yeah, it's easy, but in anything that is easy, it doesn't excite me. So it has to be tough and challenging, and it should it should make you sleepless. At least a little bit different, at least. అట్లా ఉన్నప్పుడే అలాంటి వాడు యూట్యూబ్ లో వెళ్ళి వెతికి మరి ఆవకాయ బిర్యానీ వెతుక్కొని ఆ పర్టికులర్ సీన్ వెతుక్కొని మరి చూస్తే, అంటే అది ఫస్ట్ సినిమా. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్ బ్రో. నా ఉద్దేశం నేను చెప్పడానికి కొంచెం సరే, లైక్ బ్రేకింగ్ ది కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్. ఆల్ థ్యాంక్స్ టు అనీష్ కురేలా గారు. అంటే హీ గేవ్ మీ కంప్లీట్ ఫ్రీడమ్. when the director gives freedom, only then the actor can perform. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు ఆయన. యు డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఆఫ్టర్ 23, I guess. లేదు, 23 తర్వాత వచ్చాయి కొన్ని రోల్స్ వచ్చాయి. ఐ గాట్ ఫ్రమ్ సమ్ గుడ్ బ్యానర్స్ అండ్ గుడ్ బిగ్ మూవీస్ ఓన్లీ, బట్ దే ఆల్ లైక్ స్టీరియో టైప్ రోల్స్. నేను దాంట్లో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాను కాబట్టి మరి మిగతా ఫిల్మ్స్ లో కూడా డిఎస్పీ రోల్స్, డీజీపీ రోల్స్ వచ్చాయి. నేను చేయనని చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాలో ఇన్ లూప్ మళ్ళీ. యా, అగైన్ దే టైప్ కాస్ట్ అయిపోతాము కదా. యా, అలా చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సిన్స్ ఐ సెడ్ ఐ విల్ బి ఇన్ డిఫరెంట్ లుక్స్ అండ్ డిఫరెంట్ డేస్, సో వెన్ దే ఆస్క్ ఫర్, దే సీ ఎ ఫిలిం అండ్ దే థింక్ దిస్ గై ఈస్ గుడ్ ఫర్ ఎ రోల్, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ కరెంట్ లుక్ పంపించమంటారు. సో నాకు వాళ్ళు చూసే సినిమాల లుక్కి నా కరెంట్ లుక్కి తేడా ఉంటుందన్నమాట. అసలు పోల్చుకోలేరు. న్యూట్రల్ లుక్ ఎట్లా అంటే, అరే ఈ లుక్ తో అన్ని సినిమాలు కొట్టేయచ్చు అన్నట్టు ఉండదు. ఎప్పుడు అరే ఇందులో ఒకలా ఉంటే అందులో ఒకలా ఉంటుంది. సో నాకు అదే చేస్తే ఒక ఫిల్మ్ కి కమిటెడ్ గా చేయాలి, గ్యాప్ తీసుకోవాలి మళ్ళీ, అంతే. సో వాళ్ళకి లుక్ మ్యాచ్ అవ్వదు. ఈ అబ్బాయి లా లేడేది అనుకుంటారు. అంటే మనకేంటంటే ఇండస్ట్రీలో అదే, ఈ అబ్బాయిని మార్చచ్చు, ఇక్కడ నుంచి ఇలా మార్చచ్చు అనే మినిమం ఎఫర్ట్ కూడా తీసుకోరు కొందరు డైరెక్టర్స్. వాళ్ళకి ఏంటంటే రెడీమేడ్గా వాళ్ళు అనుకున్న రోల్కి ఒక అబ్బాయి అట్లనే ఉండాలి వాడు. లేదు, ఒక యాక్టర్ ఉన్నాడు, వీడు ఎఫర్ట్ పెడతాడు, వీడి హీ క్యాన్ మోల్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ దట్ క్యారెక్టర్, వీడికి రోల్ ఇవ్వచ్చు అని చాలా తక్కువ మంది ఆలోచించగలరు. ఇప్పుడు రాజ్ ఉన్నారు, మల్లేశం డైరెక్టర్. సో వెన్ ఐ మెట్ హిమ్, ఐ హ్యాడ్ ఫుల్ బియర్డ్, ఫుల్ ముస్టాచ్ అండ్ ఫుల్ హెయిర్. పోలీస్ ఆఫీసర్ రోల్కి పోలీస్ వాళ్ళు పట్టుకునే వాళ్ళలా ఉంటాయి కానీ పోలీస్ వాళ్ళలా ఉండదు. బట్ ఇమాజిన్ యూ ఇన్ పోలీస్ ఆఫీసర్. Somehow see, I was behind him. I was supposed to do even Mallesham. He liked me. Yeah. Malleshamlo there was a period where they were searching for the lead role and I got auditioned. He liked it and Priyadarshi plays. Yes. Okay. They liked it because I come from core Telangana. Sirpur Kagas Nagar, right? Yes. If I'm not wrong. Sirpur Kagas Nagar. So, but again Priyadarshi came back and so from that time I was like, I wanted to work with Raj. So it finally happened with this 23. So one day, one fine day, he just asked me to come to studio in Aziz Nagar. I went there, and there his makeup man was there. And Rashid Ankunta, national award winner makeup artist. He did so many films, big films.
he was doing Dulquer Salman's film. He was in the shoot there. ఓకే What is that film? Dulquer's film. Very black and white and very groovy teaser got release అయింది. లైక్ బయోపిక్ ఆఫ్ It was very interesting. Kanta. కాంతా. Yeah, Kanta shoot jarugutundi. So that's when I met the makeup guy. So just within like 15 minutes, he changed my hairstyle, మొత్తం కట్ చేసి ట్రిమ్ చేసి. వై వర్ యు గ్రోయింగ్ దట్ హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ వేరే లుక్ కోసమా మళ్ళీ? No, Generally, just like that. you just left it and it was growing and Yes, yeah. he saw you, but he kept you in that national award winning. Even the team before, like he was the only person who was confident that I can do that role. రాజ్ గారా? రాజ్ గారు. అదర్ టీమ్ మెంబర్స్ లైక్ అసలు ప్రణీత్ అసలు ఎలా సూట్ అవుతాడు, ప్రణీత్ కి అసలు ఆ గడ్డం తీస్తాడా, జుట్టు తీస్తాడా తెలియదు అంటే ఇంకా ఎందుకు తీయను యాక్టర్. సో ఎనీవేస్ he came and 20 minutes లో మొత్తం లుక్ చేంజ్ చేసేసారు. I was like looking like a police officer, absolutely. So then after that I worked on my physique a little. It worked out well. You were looking good, bro. Seriously, ఆ యూనిఫామ్ లో. అండ్ ఆ రోల్ కూడా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే స్టీరియోటిపికల్ పోలీస్ ఆఫీసర్స్ లా కాకుండా, అంటే ఆ ఫిల్మ్ లో అగ్ని అని కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, అలా కాకుండా లైక్ ఆ పర్సన్ హూ ట్రైస్ టు బ్రింగ్ చేంజ్. కానీ అప్పుడే మళ్ళీ వెంటనే దెబ్బ తాకుతుంది ఆ ఫిలిం లో కూడా, లైక్ యూ ట్రై టు చేంజ్ సమ్వన్, వాడు బయటికి వెళ్ళి వెంటనే మళ్ళీ రేప్ చేసేస్తాడు. అంటే ఆయన రాసిన విధానం కూడా ఎంత బాగుందంటే, ఐ వాజ్ రూటింగ్ టు దట్ పర్టికులర్ క్యారెక్టర్. అరే ఒక చేంజ్ తీసుకొద్దాం అనుకున్నాడు, మళ్ళీ అతనికే దెబ్బ తాకింది. బట్ ఐ డోంట్ నో హౌ, అంటే అవార్డ్ అయితే వచ్చింది, బట్ ఎంత నోటీస్డ్ ఫిల్మ్ ఎంత అన్నోటీస్డ్ అయిపోయిందో నాకైతే తెలియదు. 23 it went well but not up to the mark that we were expecting it to. అది ప్రతి సినిమాకు అలా అది ఉండే ప్రాబ్లమే, దాన్ని ఏం చేయలేము దాన్ని. సో నైస్. విల్ గో బ్యాక్ టు సిరిపూర్ కాగజ్ నగర్. హౌ వాజ్ యూ చైల్డ్హుడ్, ఎట్లుంటుండే, ఏంది? అండ్ మీది కొంచెం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా తాతగారు. మీ తాతగారు. సో మీ పేరెంట్స్ ఎవరైనా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉండేనా? My mother. What was she? She's a trade union leader. Oh. Yeah. She works with laborers and workers in coal mines. Okay. Yeah. Nice. So how was your childhood? ఎట్లా, if I'm not wrong, చాలా ప్లేసెస్ లో కూడా పెరిగినట్టు ఉన్నారు. No, I was in Sirpur, Kagas Nagar and Godavari Kani. So both are beautiful places. Sirpur Kagan is a mostly cosmopolitan culture. అక్కడ సిర్పూర్ పేపర్ మిల్స్ ఉంది కాబట్టి అక్కడ అన్ని ఇండియా నుంచి అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. పంజాబీస్, సింధీస్, డైవర్స్, మార్వాడీస్, కేరళీస్. సో ఈవెన్ మై స్కూల్ ఈస్ లైక్ దట్, కేంద్రీయ విద్యాలయ. అందరూ కాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు గ్రో అప్ విత్. 10th వరకు అక్కడనేనా? నేను కాగజ్ నగర్ లో ఐ వాస్ దేర్ ఓన్లీ ఫర్ సెకండ్ గ్రేడ్. థర్డ్ గ్రేడ్ ఐ డిడ్ ఇన్ మంచిర్యాల్. Okay. And then from 4th I was in Godavarkani. 4th to 10th. 4th to 10th Godavarkani. Yeah. Oh, nice. So core Godavarkani elements anni telusu. Like it's a very 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 different town because it's like a movie. Our town itself is like a movie. Like every character is a movie character in that town. It's a very special town. Godavarkana? Yeah, it's a very very special town. చాలా మంది వచ్చారు ఇప్పుడు అక్కడ నుంచి. మంచిర్యాల నుంచి శ్రీకాంత్ వదల కూడా వచ్చారు. శ్రీకాంత్ వదల గోదావరికని అనుకుంటా. గోదావరికని మంచిర్యాల గోదావరికని అనుకుంటున్నా. ఈవెన్ దిస్ పిట్టగోడ అని చెప్పేసి అనుదీప్ కేవి ఫస్ట్ ఫిల్మ్. They did in Godavarkani only. And Rupak Parishan director. He is from Mancherial, I guess. ఆ సినిమా కూడా మొత్తం బాయి చుట్టే ఉంటది. That's the only original Telangana film for me. ఎందుకు ఇది షరతులు వర్తిస్తాయి, అక్షర కుమార్ అది కూడా గోదావరికనే. అవునా? అది కూడా కొంచెం No, I'm saying about the film. Okay. తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కూడా అప్పుడే రీసెంట్లీ వచ్చింది, షరతులు వర్తిస్తాయి. చూసా. ఐ నో అక్షయ్ తెలుసు, అక్షర్ కుమార్ ఎప్పటి నుంచో తెలుసు నాకు, ఆల్మోస్ట్ 15 years నుంచి తెలుసు. దిస్ పార్ట్ ఆఫ్ ఎందుకంటే మా ఏరియాలో ఏంటంటే ఆర్ట్ కి చాలా వాల్యూ ఉంటుంది. దేర్ ఆర్ సింగర్స్, డాన్సర్స్, మీకు ప్రతి గల్లీలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. మంచి రెబెల్స్ కూడా వచ్చారు. ప్రతి గల్లీలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. సో మీ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ ఇస్ నాట్ అ సర్ప్రైజ్ బికాస్ ఇట్స్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆర్ట్. ఎవరైనా ఉండేనా మీ ఫ్యామిలీలో? ఎవరు లేరు. సో హౌ డిడ్ you decide to get into industry? I wanted to become a music director, so yes, I was drawn to music a lot. My father used to listen to music. ఆ రోజులో ఈ కార్ డెక్ ని సపరేట్ గా దాన్ని టేప్ రికార్డ్ లా చేసి సపరేట్ గా స్పీకర్స్ తయారు చేసి, there was passion for people to listen to music. వాళ్ళ ఓన్
మ్యూజిక్ సిస్టమ్ ని వాళ్ళు డిజైన్ కార్లో చేస్తారు కానీ ఆటోల్లో కానీ కార్లో కానీ. సో ఆ రోజుల్లో మై ఫాదర్ డిడ్ దాట్, అండ్ ఆ రోజుల్లో ప్రేమదేశం, ఈ భారతీయుడు, ఏఆర్ రెహమాన్ పీక్ టైం అన్నమాట అది. సో ఐ వాస్ డ్రాన్ టు మ్యూజిక్ అండ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మ్యూజిక్ కంపోజర్. ఓకే, దట్స్ హౌ ఐ కేమ్ టు హైదరాబాద్. Then things didn't work. మ్యూజిక్ ఎక్కడ? I didn't learn music. I went to this Ramkoti College, Tyagaraja College. Some colleges is still there. అక్కడికి వెళ్ళి కోర్స్ ఏంటి కనుక్కుంటే అది 4 years కోర్స్ అని చెప్పారు. 4 years మాస్టర్స్ బ్యాచిలర్స్? బ్యాచిలర్స్, ఇంక్లూడింగ్ మాస్టర్స్ ఐ గెస్. ఐ థింక్ 4 years కోర్స్ ఏదో చెప్పారు. 3 years కోర్స్, 4 years కోర్స్, వీక్లీ 2 classes, 2 hours classes ఎంతో, వీక్లీ ఓన్లీ 2 classes అనమాట. సో యూ కెన్ లెర్న్ అన్ ఇన్స్ట్రుమెంట్ and vocals. You can do 2 courses, 2 things. You can learn 2 things. But ఏంటంటే అది 3-4 years కోర్సు, వారానికి 2 రోజులు అంటే నాకు అట్లేదు. నాకు పొద్దు నుంచి రాత్రి వరకు దాంట్లో మునిగి తేలాలని ఉండే. అంటే ఆ ఏజ్ అలాంటిది. ఐ జస్ట్ వాంటెడ్ టు లెర్న్. అంటే సముద్రం చుక్కలు చుక్కలు ఇలుస్తాడు నాకు అట్లా ఈత కొడతా. వారానికి 2 రోజులు ఏంది మిగతా ఏం చేయాలని పిచ్చోని అయిపోతాను. నాకు అది నచ్చలేదు అది. వాడు పొద్దు నుంచి రాత్రి వరకు నాకు మ్యూజిక్, ఎందుకంటే ఇంట్రెస్ట్తో వెళ్ళాను నేను. When everyone was opting to engineering and all that, IIT, etc. నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు పూర్తిగా నేర్చుకోవాలని ఉండే. సో అది అలా అవకాశం లేకుండే. అండ్ అప్పుడు కూడా ఏంటంటే మన ఫ్యామిలీస్కి సంగీతం నేర్పించడానికి పంపిద్దాం ఎక్కడికైనా అనే థాట్ ప్రాసెస్ ఎవరికి ఉండేది కాదు పేరెంట్స్కి. బికాస్ సంగీతం అనేది ఒక క్యారియర్, లేకపోతే అదొక ప్రొఫెషన్ అన్న ఐడియా కూడా లేదు అప్పటికి. సో సమ్ ఇట్ డింట్ వర్క్. దెన్ ఐ లెర్న్డ్ యాక్టింగ్. My mother took me to one of our family friends. He was already a director, serial director. అప్పట్లో నాగబాల అని ఒక, ఓకే, నాగబాల డైరెక్టర్ దగ్గరనా? ఆయన పేరు దండనాయకులు సురేష్. సో he was very close to my family back in Sirpur Kagas Nagar. Okay, he is also from that part of? Yes, he is from Sirpur Kagas Nagar. So he suggested me that, you know, if you want to come into films or do acting, you should learn. That was one of the finest suggestions. That's the only suggestion that anyone gave in film industry. కొత్తగా వచ్చినప్పుడు నేను కూడా ఇప్పుడు అదే చేస్తాను. నాకు ఎవరైనా వచ్చి నాకు సినిమాలు ఇంట్రెస్ట్, నేను రైటింగ్ నేర్చుకోవాలి, లేకపోతే నేను యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలంటే ముందు దాన్ని, ఇట్స్ సైన్స్, ఇట్స్ అన్ ఆర్ట్. మనకేంటంటే సినిమాలను చాలా ఈజీ తీసుకున్నారు. ఖాళీగా ఉంటే సినిమాలకు తీసుకెళ్ళిపో అని అంటారు. నో, ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ ఎ సైన్స్. సో యూ హ్యావ్ టు లెర్న్. అకాడమిక్స్ అది. యా, యూ హ్యావ్ టు లెర్న్. సో నేను నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను 6 months. నేర్చుకొని ఆ తర్వాత ఒక 1 year తిరిగా ఫోటోగ్రాఫ్స్. ఏజ్ లో ఇది? I was 21. ఓకే, 21. సో ఆడిషన్స్ కి అక్కడ ఇక్కడ 21. I was into road, like while all my classmates were going to classes and bunking classes and having fun, I was facing real life with real people, having cigarettes on field, having cigarettes, having teas and having conversations. Kefal lo kuchogani. Yeah, all that. So knowing and observing people, learning from them. Yeah. I was thinking, ante Orange was your second film, huh? Yes. Orange was your second film. Yes. అనీష్ కురుగుల గారు నోటీస్ చేశారు మిమ్మల్ని ఫస్ట్ ఫిల్మ్ కి? లైక్ నాకు శేఖర్ గారు 2004 నుంచి పరిచయం. ఆయన శేఖర్ కమల గారికి ఆయన మేకప్ ఆర్టిస్ట్ ఉంది, సింహాద్రి గారు అనుకుంటా. ఆయనకి ఒక ప్రొడ్యూసర్ తెలుసు. సిన్స్ ఐ వాస్, నేను ఆర్టిస్ట్ నుంచి నేను రైటింగ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చేసాను. నేను ఒక 2-3 years లో నాకు అర్థమైపోయింది. ఈ షిఫ్ట్ ఎట్లా అయిపోయింది? ఈ షిఫ్ట్ ఎట్లా? ఆర్టిస్ట్ గా తిరుగుతున్నప్పుడు అందరూ ఆడుకునే వాళ్ళు, కో డైరెక్టర్స్. ఓకే, మందు తెప్పించుకునే వాళ్ళు, సిగరెట్లు తెప్పించుకునే వాళ్ళు, టీలు బ్యాడ్. అరే there is no feeling bad, but it was going with the flow. But at a certain point I thought, people are manipulating me. నాకు అర్థమైంది. అండ్ నాకేమర్థమైందంటే, నాకు రైటింగ్ ప్యాషన్ కాదు, యాక్టింగ్ ప్యాషన్ కాదు, అసలు ఇది నాకు సంబంధం లేదు. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. బట్ అది కుదరలేదు కాబట్టి ఇది ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసుకోవాలని నేను జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యా. బేసిక్గా ఫిల్మ్ సిటీకి వెళ్ళి నేను జూనియర్స్తో గ్యాలరీస్లో కూర్చొని, అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా సింహాద్రి. Okay. Simhadri was my first film as a junior artist. Second film was ఇప్పుడు ఏదైనా ఫ్రేమ్ ఏదైనా ఫ్రీజ్ చేసి లేదు, ఆ పాట తీసేసారు. ఎడిట్ లో పోయింది. ఆ పాట ఎడిట్ లో పాట పోయిందా? పాటే పోయింది. మంచి పాట అది. ఓ, సింహాద్రిలో ఒక సాంగ్ లేదు? లేదు. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చి తీరా ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటే ఆ పాటే తీసేసారు. మ్యూజిక్ కి మనకి ఇంత విరోధం ఏంట్రా? ఆ పాట తీసేసారు. దెన్
దెన్ ఐ థింక్ ఐ వెంట్ టాగోర్ వాజ్ మై సెకండ్ ఫిలిం యాజ్ జూనియర్ ఆర్టిస్ట్. ఓకే, దాంట్లో కనబడతా, నాకు తెలియని విషయం చాలా తెలుస్తున్నాయి బ్రో. దాంట్లో కనబడతాను. ఇంటర్వ్యూల తర్వాత ప్రకాష్ రాజ్ కాంబినేషన్. సో ప్రకాష్ రాజ్ గారు పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్తా అంతే. అప్పుడు కూడా ఏంటంటే నేను యాక్టింగ్ నేర్చుకున్నా కాబట్టి కెమెరా ఫేవర్ ఉండాలి కాబట్టి కెమెరా ఇట్లా టాప్ యాంగిల్లో ఉంటుంది. నేను ప్రకాష్ రాజ్ గారు కెమెరాను చూస్తూ ఉంటారు, పైన బోర్డు చదువుతారు. అది వీళ్ళు చిరంజీవి గారు చదువుకునే కాలేజ్ కనిపెడతారు, కనిపెట్టి ఆ కాలేజ్ బోర్డు ముందు చదువుతూ ఉంటారు, ఆ కాలేజ్ బోర్డు. సో ఇలా ఉంటుంది కెమెరా టాప్ యాంగిల్. ఆయన కెమెరా చూస్తూ ఉంటారు ఇట్లా. మేము ఇలా పాస్ అవ్వాలి స్టూడెంట్స్, ఆ కాలేజ్ స్టూడెంట్స్ అన్నట్టు. సో నేను ఇటు నుంచి ఇటు పాస్ అవ్వాలి, బ్యాకే కనబడుతుంది. సో కెమెరా ఫేవర్ చేయాలి కదా. సో ఇలా నేను సైడ్ పక్కన ఉన్నాడు, వానితో మాట్లాడుకుంటూ అలా వెళ్ళా. ఠాగూర్ వాజ్ టెక్నికలీ మై అరంగేట్రం. ఓకే, చిరంజీవి గారితో అరంగేట్రం చేశారు. ఓకే, సో జూనియర్ ఆర్టిస్ట్ గా ఎన్ని ఫిల్మ్స్? ఆ 2 ఫిలిమ్స్. నో వన్ గైడెడ్ యూ, అరే వద్దు ఒకసారి జూనియర్ ఆర్టిస్ట్ అనే ముద్ర పడిపోయినా, లోపల పడిపోయినా సరే మళ్ళీ యూ కాంట్ లెవెల్ అప్ అని ఎవరు చెప్పలేదా? లేదు, అలాంటిది నాకు అసలు గైడెన్స్ లేదు. యూ వర్ ఫకింగ్ అరౌండ్ అండ్ ఫైండింగ్ అవుట్. yes absolutely that's what made you what you're today now. yes అంటే నేను ఇంకొకటి ఎవరు చెప్తే వినే టైప్ కూడా కాదు. unless it is coming from a right person. You have a very limited filmography. Sorry, I broke your flow. no మీరు ఒకరు చెప్పినా వినే రకం కాదని చెప్పేసి చెప్తున్నారు, మరి చెప్పండి. అదే, unless they have మనకంటే మంచి వాళ్ళు, మనకంటే నాకంటే గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటేనే నేను వినగలుగుతా. అట్లా విన్న సందర్భాలు ఏమైనా? అదే, ఆ డైరెక్టర్ ఉన్నారు కదా దండనాయకులు సురేష్ గారు. ఇప్పుడు ఆయన ప్యాషన్ ఉంది, ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన అప్పటికి పెద్ద సీరియల్ డైరెక్టర్ అప్పటికి ఆయన. అండ్ నాకంటే చాలా పెద్ద ఆయన అప్పటికి ఆయన. సో ఆయన మాట వినాలనిపించింది. మళ్ళీ నేను వింటాను, మాట వినాలని కాదు, కాకపోతే ఏంటంటే దే షుడ్ బి ఇన్ ఎ మోర్ బెటర్ స్పేస్ దెన్ మీ అండ్ బెటర్ పీపుల్ దెన్ మీ. ఇప్పుడు నాకంటే బెటర్ వాడైతేనే నన్ను గైడ్ చేయగలుగుతాడు. హీఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ సచ్ వే ఇన్ సమ్ ఆస్పెక్ట్. మనకు కూడా వినడానికి ఉంటుంది, వినాలి, వీడేదో చెప్పాడు వినాలి అని. సో ఇట్ టేక్స్ దాట్ ఫర్ మీ టు లిజన్ టు సమ్వన్. ఓకే, ఎవరైనా నేను ఒకరి మాట వినాలి అంటే ఎప్పుడు వింటావు బ్రో? లైక్ వాట్ కన్విన్సెస్ యూ టు లిసన్ టు సమ్వన్స్ అడ్వైస్ ఆర్ సజెషన్? అంటే ఇప్పుడు నాగవాళ్ళ డైరెక్టర్ దండనాయకులు గారా ఆయన పేరు? దండనాయకులు సురేష్ గారు. ఆయన చెప్పిన విధానం నచ్చిందా, చెప్పిన మ్యాటర్ నచ్చిందా, లేకపోతే అంటే వినే విషయాన్ని బట్టి చెప్పే? పెద్ద కన్విన్స్ ఏం చేయలేదు నన్ను. ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు, యాక్టింగ్ నేర్చుకోవాలన్నా నువ్వు ఊరికే వచ్చేస్తే కాదు. మేబీ అది ఈవెన్ యూ నో బై డిఫాల్ట్ ఏమో బ్రో, లైక్ వాళ్ళ కోసం యూ వర్ వెయిటింగ్ ఏమో. నాకేం తెలియదు. I had zero knowledge. You were open, neutral. Yeah, very neutral. And అప్పటికి నేను ఈ జూనియర్ ఆర్టిస్ట్ గా తిరగడం ఇవన్నీ జరిగాయి. సో సరే యాక్టింగ్ నేర్చుకోవాలేమో, ఎందుకంటే అప్పటికి నేను ఇంటర్మీడియట్ తర్వాత చదువు మానేసా. నాకు అసలు 4 గోడల మధ్యలో కూర్చొని నేర్చుకోవడం అనేది నా వల్ల కాదు, చాలా కష్టం నాకు. బయటికి ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో పడి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావడమే అసలు విద్య. 10th కే నాకు అయిపోయింది. 10th కే 10 years you go to the same school or whatever, like you are in 4 walls. సో ఇట్స్ పేరెంట్స్ ఎట్లా కన్విన్స్ అయ్యారు? పైగా మీ మదర్ చాలా మదర్ ఒకరే సపోర్ట్ చూస్తుంటే నాకు చాలా అర్థమైంది. షీఈస్ వెరీ స్ట్రాంగ్ అని. ఈవెన్ మెన్షన్ అబౌట్ హర్ అ లాట్ యాక్చువల్లీ వెన్ ఎవర్ కొంచెం మీ గురించి ఎవరికైనా తెలిసినా సరే యూ మెన్షన్ అబౌట్ యువర్ మామ్ అండ్ యువర్ సిస్టర్స్ అ లాట్. నాకు ఆ విషయం బాగా గమనించాను. బట్ అలాంటిది 10th తర్వాత 12th తర్వాత మానేస్తా అంటే ఏమనలేదు ఆ అమ్మగారు? ఏమనలేదు. మా ఫాదర్ ఎంబడబడ్డాడు నన్ను. ఒక కాలేజ్ లో మొత్తానికి అడ్మిషన్ తీసుకొని నన్ను ఈ వెస్లీ బాయ్స్ కాలేజ్ బేగంపేట్, అది ఫస్ట్ నిజాం ట్రై చేశాడు, కుదరలే. వెస్లీ బాయ్స్ నేను ఎన్సీసీ చేసిన అందులో. అవునా? దాంట్లో నాకు జాయిన్ చేశాడు. ఫస్ట్ డే నేను బస్ దిగి కాలేజ్ గ్రౌండ్ గోడ పగిలింది, పెద్దది కదా, చాలా పెద్ద గ్రౌండ్ దాన్ని. అవును. సో గోడ పగిలింది. సో మెయిన్ ఎంట్రన్స్ మామూలుగా అయితే అలా వెళ్ళాలి, ఇది గోడ పగిలింది కదా, నేను ఈ గోడ దాంట్లో నుంచి ఎంటర్ అయ్యా గ్రౌండ్ లోకి. ఎంటర్ వెళ్తున్నా ఆ గ్రౌండ్ అయిపోయిన తర్వాత చెట్ల మధ్యలో క్లాస్ రూమ్స్ కనబడుతున్నాయి. నేను కొంచెం కొన్ని స్టెప్స్ తీసుకునేసరికి నాకు డేజావు స్టార్ట్ అయింది. ఏంటి మళ్ళీ అట్లనే ఆ చెట్లలోకి వెళ్ళి ఆ రూమ్లలోకి వెళ్ళి కూర్చోవాలి. అమ్మో, నేను ఫస్ట్ డే అప్పుడు యూనిఫామ్ ఉంది, ఇప్పుడు యూనిఫామ్ అంతే యూనిఫామ్ లేదు. ఫస్ట్ డేనే నేను అలా వెళ్ళి కాలేజ్ గ్రౌండ్ లో అలా చూస్తూ క్లాస్ రూమ్స్ చూసి వెనక్కి వచ్చేసాను, ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. బట్ యు వెంట్
కాలేజ్కి వెళ్ళలేదు నేను. యూ డింట్ సిట్ ఇన్ ఎనీ క్లాస్? నో, అసలు వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు నేను. హలో అల్యూమిని వెళ్ళలేదు, జస్ట్ అలా కొంచెం ఒక 10 అడుగులు వేసి వెనక వచ్చేసా. ఓకే, ఐ హావ్ వెరీ గుడ్ మెమరీస్ విత్ వెస్లీ కాలేజ్. ఎందుకంటే ఐ డిడ్ మై ఎన్సీసీ దేర్ 3 years. ఆ గ్రౌండ్ గురించి చెప్తే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే కంపల్సరీ ఎవ్రీ సాటర్డే ఏదైతే పరేడ్ ఉంటుందో ప్రతి రోజు కొట్టాలి కాబట్టి ఆ గ్రౌండ్ అంటే దడబడుతుంది నాకు. సో ఎవ్రీ ఇంచ్ తెలుసు నాకు, అక్కడ చెట్టు పుట్ట గోడ పైలిన గోడ అన్ని తెలుసు నాకు. సో నైస్, వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ గెస్ట్ అండ్ నవ్ వీఆర్ అల్యూమినైస్. నైస్, గుడ్ టు నో అబౌట్ దిస్. సో ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఫ్యాక్ట్స్ ఏవైతున్నాయి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంకా ఏ ఫిలిం? అంతే రెండు ఫిలిమ్స్. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసినప్పుడు ఒక సినిమా చేసా. అది అప్పట్లో చిన్న సినిమాలు జరిగేవి, 20 లక్షల్లో ఫినిష్ చేసేవాళ్ళు. అప్పట్లో శాటిలైట్ సినిమాలు అని ఉండేవి, ఎవరో ఒక తెలిసిన మొహాలు ఉండేవి. మిగతా షూటింగ్ అంతా రాక్ క్యాజువల్ చేసి పడేసేవాడు సినిమా అంతా. దాంట్లోనే మొత్తం ఫైట్, ఫ్యామిలీ, గొడవలు అన్ని దాంట్లో అయిపోతాయి. సో నేను ఇలాంటి ఫిల్మ్స్ కి పని చేసినప్పుడు నాకు చాలా విషయాలు తెలుసాయి. ఐ వాజ్ ద ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్, బట్ ఐ వాస్ హ్యాండ్లింగ్ సో మెనీ డిపార్ట్మెంట్స్. నాకు చాలా విషయాలు తెలుసు. దీస్ ఫ్యాక్టర్స్ లైక్ ఇలాంటి పరిస్థితులు చాలా నేర్పిస్తాయి. డైరెక్టర్ దగ్గర ఆటోకి డబ్బులు కూడా లేవు, యాక్చువల్లీ నేను ఇవ్వాల్సి వచ్చేది. ఉండేది. అయితే అంటే ఇప్పుడంటే ఫిల్మ్ హ్యాస్ బికమ్ అప్రోచింగ్ టు ఫిల్మ్, లేకపోతే ఇక్కడ రోల్స్ ఉన్నాయి, ఆడిషన్స్ గ్రూప్స్ ఉన్నాయి, మనకి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అప్పుడు అలా కాదు, ఏం ఉండేది కాదు అసలు. ఆఫీస్ దొరకడానికే పొద్దున్న సాయంత్రం నటులు కావాలని చెప్పేసి పేపర్ లో చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. తీరా వెళ్ళిన తర్వాత వాడు 10,000 అడిగేవాడు, నేను హీరోలాగా ఉన్నావు. ఇవన్నీ జరిగాయి, నాకు కూడా జరిగాయి. సో మళ్ళీ అందులో కూడా సరే యంగ్ అంటే నేను దేనికి కనెక్ట్ అవుతున్నానంటే, కో డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా అంటే అదే వాళ్ళు ఆడుకుంటారు. మనకి రియలైజేషన్ వస్తుంది, ఈ పొజిషన్ కంటే ఆ పొజిషన్ బెటర్ ఉందని నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యా. ఓకే, అంటే నేను డైరెక్షన్ మీద నాకేదో ప్రేమ ఉండి నేను డైరెక్టర్ అవ్వలేదు. నన్ను ఆడుకుంటున్నారు ఆర్టిస్ట్ గా వీళ్ళు, నా ఈ పొజిషన్ కంటే ఆ పొజిషన్ బెటర్ ఉందని అటెల్లా. సో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు రైటింగ్ జరుగుతుంటది కదా, ఒక్కొక్క అసిస్టెంట్ ఎడిటర్ని ఒక్కొక్క వర్షన్ రాయమనేవాళ్ళు, ఒక స్టోరీ చెప్పి. సో నేను చిన్నప్పుడు స్కూల్లో ఐ వాజ్ ఇన్ టు ఎస్ఏ రైటింగ్ అండ్ ఆల్ దట్. ఐ వాజ్ ఫస్ట్ ఇన్ ఎస్ఏ రైటింగ్, ఫస్ట్ ఇన్ ఫ్యాన్సీ డ్రెస్, ఆల్ దాట్. సో ఐ వాజ్ వెరీ యాక్టివ్. సో నాకు రైటింగ్ పైన కొంచెం పిచ్చి ఉండేది. సో నేను రాస్తే ఆ ప్రొడ్యూసర్స్కి బాగా నచ్చి ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఉన్నాడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. వాళ్ళు ఆ డైరెక్టర్ కథ పక్కకు పెట్టి నేను రాసిన కథ బాగుందని స్టార్ట్ చేశారు. దెన్ ఐ వాజ్ లైక్, సరే చేస్తారా సరే ఈ కథ అంటే, ఈ కథ చేద్దాము అని డైరెక్టర్ చేంజ్ అయిపోయాడు. డైరెక్టర్ చేంజ్ అయిపోయి వేరే డైరెక్టర్ పెట్టుకుందాం అని ఒక డైరెక్టర్ దగ్గరికి పంపించాడు. అతను అప్పటికి కో డైరెక్టర్, ఆయన పేరు వెంకట్ అనుకుంటా. ఆయన చిరంజీవి గారి సినిమాలకి దానికి చేశారు, సీనియర్ కో డైరెక్టర్ ఆయన అప్పటికి. సో ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన కథ విని ఆయన ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి, సార్ కుర్రోడు షార్ట్ టు షార్ట్ కెమెరా యాంగిల్స్ తో సహా చెప్తున్నాడు, ఆ కుర్రోడ్నే డైరెక్షన్ చేయమని చెప్పండి. ఐ వాజ్ ఫకింగ్ ఓన్లీ 21. ఆ కుర్రోడికి డైరెక్షన్ ఇచ్చేయండి, నేను కో డైరెక్ట్ చేస్తా అని చెప్పాడు. నాకు అప్పుడు అర్థమైంది. మామూలుగా కో డైరెక్టర్స్ అలా చెప్పరు, ఎందుకంటే నేను చేసేస్తాను సార్. ఈజ్ అ వెరీ ఆనెస్ట్ పర్సన్. అసలు నాకు అదే షాకింగ్ అనిపిస్తుంది. వెరీ ఆనెస్ట్. ఉన్నారైనా ఇప్పటికి టచ్ లో ఉన్నారా? లేరు, ఆయన టచ్ లో లేరు. సో అప్పుడు అనుకున్నాను, ఓహో మెగాస్టార్ గారికి మీకేమో అవినాబాబు సంబంధం ఉంటుంది. ఆయన ఫస్ట్ సినిమాలో అరంగేట్రం, ఆయన సినిమాకి పనిచేసిన కో డైరెక్టర్లు ఏమో మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించడం, ఆయన అబ్బాయి తోటి సెకండ్ ఫిలిం ఆస్ట్రేలియా. లైక్ ఇట్ ఈస్ లైక్ దట్. ఎస్ కదా. యు ఎవర్ థాట్? నేను ఎప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తున్నా. ఈవెన్ ఐ థాట్ మేబీ ఐ యామ్ హై ఆన్ కాఫీ అండ్ నాకు ఇప్పుడు ఈవెన్ ఐ థాట్. ఓకే, ఈవెన్ ఐ థాట్. యు లవ్ హిమ్, యు లైక్ హిమ్, మెగాస్టార్ గారు? yes, you're a fan? I can't say I'm a fan because I'm Kamal Haasan fan. Oh, again, alumni. Kamal Haasan fan. Chiranjeevi garu is more like a person that is in our home. మన ఇంటి మన హీరో లాగే ఉంటారు ఆయన. Your mom is also a big fan. Yes. సప్తసాగర్ దాచైలో చూసి మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఎట్లా అనిపించింది అంటే, షీ వాజ్ రిఫరింగ్ మీ టు చిరంజీవి గారి సినిమాలు. ఐ స్టిల్ రిమెంబర్ హర్ రివ్యూ మనం బయటకు వచ్చిన తర్వాత. అండ్ షీ వాస్ లైక్ బ్లంట్, మొహం మీద నాకు అనిపించింది, అరే వీళ్ళ ఇంట్లో వాళ్ళ మదరే ఉన్నారు పెద్ద క్రిటిక్, ఇంకా ఎవరు అవసరమే లేదు, వాళ్ళే వీళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి. హార్డ్ కోర్ ఫ్యాన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును, ట్రూ. చిరంజీవి గారు ఇస్ లైక్ ఇంట్లో మనిషి. సో ఆయన ఫేవరెట్ ఫిల్మ్ నాది రుద్రవీణ. ఓకే. సో నో వన్ కెన్
do like what he did. Chiranjeevi garu, he was a big star back then, and he did Rudraveena. ఆపద్ బాంధవుడు ఆల్సో. And he's very very capable. ఆయన ఇప్పుడు మనకు అనే because Balachandar garu said he's like he's a mixture of Kamal Haasan and Rajinikanth, and he's bigger than Bachchan. That's what he's like that. He's very very capable. And I am waiting someday Chiranjeevi garu will turn into something else and give a new face to Telugu cinema, and I'm waiting because he has gone into that mass area, and he's top. He has done number of films in that mass circle and megastar ayyarayana, but aina inka I'm waiting that one day I will watch Chiranjeevi garu in something groundbreaking. నెక్స్ట్ పినకిల్ ఏముంటుంది అని వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ కదా. పినకిల్ లో ఉన్న తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అని వెయిట్ చేస్తున్నాం. వాట్స్ ద నెక్స్ట్ పినకిల్ అని వెయిట్ చేస్తున్నాం. Much more capable than what we have seen, because Rudraveena is the only film that I can say నేను యాక్చువల్గా సందీప్ గారు కూడా బాగా ఇస్తాం కదా చిరంజీవి గారు. సో ఆయనతో మామూలుగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు రుద్రవీణలో శోభన అని పేరు అడుగుతాడు. పేరు అడిగితే చెప్పదు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది డాన్స్ చేస్తుంటారు, చేస్తే అది లలిత రాగంలో అనుకుంటా, లలిత రాగమే అనుకుంటా. దాంట్లో చేస్తుంటే అమ్మాయి అంటది, ఇప్పుడు ఇది నేను డాన్స్ చేసింది ఏ రాగం అని ఏదైనా అడిగితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చిన్న క్లూ ఇస్తుంది అనమాట. సో పేరు కనిపెడతాడు. పేరు కనిపెట్టిన తర్వాత ఎంత చక్కగా ఉంది పేరు అని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చిరంజీవి గారు. వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్, వెరీ ఆనెస్ట్. ఎంత బ్యూటిఫుల్ నేమ్ అని మనస్ఫూర్తిగా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తాడు శోభన గారికి. చిన్నది ఒక 2 seconds ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్. అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ మొత్తం మన తెలుగు సినిమా హీరోస్లో ఎవరు ఇవ్వలేదు ఇప్పటివరకు. అది ఐ ఫర్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది కదా. లేకపోతే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. చిన్న 2 seconds. ఇప్పుడు సందీప్ గారి ఆఫీస్ లో ఫోటో ఉంది కదా, అదంతా 1 second ఎక్స్ప్రెషన్. అసలు భలే టైంలో క్యాప్చర్ చేశారనిపించింది నాకు కూడా అది. సో నేను మళ్ళీ మొన్న చూస్తున్నా మన భారతీరాజు గారు, ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన మధ్య లేరు కానీ ఆయన సినిమాలు మళ్ళీ ఒకసారి అన్ని చూస్తూ ఐ వాస్ లుకింగ్ ఎట్ దట్ పిక్చర్ యాక్చువల్లీ. అరే భలే క్యాప్చర్ చేశారు కదా అనిపించి. చాలా తక్కువ. సో ఇది కూడా అంతే. శోభన గారి పేరు కనుక్కొని ఎంత చక్కటి పేరు అని ఇట్లా 2 చేతుల్లో పెట్టుకుని ఒక చిన్న 2 seconds ఎక్స్ప్రెషన్. అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఏ హీరో ఇవ్వలేరు. So he's much beyond. I see, like I'm waiting for him to do some magic back to Telugu screens and the whole Indian cinema, because ippudunna level ki if he comes with some magical film, there will be nothing like him. He will cross every other hero in the country. నాకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి బ్రో యాక్చువల్లీ. వెన్ యూర్ I'm finding some similarities with your childhood and my childhood. మాకు మ్యూజిక్ షాప్ ఉండేది. సో నేను కూడా సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో మ్యూజిక్ షాప్, మాకు మ్యూజిక్ షాప్ ఉండే, రికార్డింగ్ చేసేవాళ్ళం. నేను చిన్నప్పుడు వెళ్ళామని క్యాసెట్ పెట్టి నాది ఇట్లా లిస్ట్ ఉండేది. వాడు చూసి లిస్ట్ చూసి ఇది ఊరుకో సినిమా ఉన్నది, ఎక్కువ 5 rupees ఎక్స్ట్రా తీసుకునేవాడు, 10 rupees ఎక్స్ట్రా తీసుకునేవాడు. అవును. ఒక క్యాసెట్ మాస్టర్ పెట్టి ఇంకో ఎంటీ క్యాసెట్ లో చేసుకునేవాళ్ళు. సో దట్స్ హౌ ఐ మీన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాది సపరేట్ అనిపిస్తుంది. సో నాకు చిరంజీవి గారు ఇంట్రొడ్యూస్ అయ్యింది చాలా వేరే సినిమాలు. రుద్రనేత్ర, స్టేట్ రౌడీ. ఐ ఆల్రెడీ వాచ్ హిమ్ యాజ్ అ కమర్షియల్ హీరో. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత సో ఇంకా ఆబ్వియస్లీ అలాగే చూడాలనుకుంటాం కదా. అరే నా హీరో నా చిరంజీవి కదా. అట్లా బిగ్ బాస్ నేను రోడ్డు మీద మొత్తం GANG గ్యాంగ్ బ్యాంగ్ ఈ పాట పాడుకుంటూ తిరిగేవాడినంట. సరే అలాంటి చిరంజీవి గారి సినిమా టీవీలో వస్తుందని చెప్పేసి వెళ్ళి చూస్తే సడన్ గా ఐ వాస్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే హీ వాస్ నాట్ ఇన్ హిస్ రెగ్యులర్ కమర్షియల్ కాదు. ఆపద్ బాంధవుడు సినిమా. అదేంటి ఈ బట్టలు వేసుకున్నాడు, ఈ లాల్చి ఏంటి, చాలా ఆఫ్ బీట్ సినిమా. ఏంటి ఇలా ఉన్నాడేంటి, హీరోలు లైక్ ఎవరిని కొట్టట్లేదు, డాన్సులు చేయట్లేదు, ఏంటిదంతా ఈ సినిమా ఏంటి అనుకున్నాను. సరే చిరంజీవి గారి కోసం చెప్పేసి కూర్చున్నా. ఆఫ్టర్ 5 minutes ఐ వాస్ కంప్లీట్లీ ఇన్ టు ఫిలిం. దెర్ వాస్ దిస్ వన్ సీన్. పరిగెత్తుకుంటూ వెళ్ళి నది ఒడ్డున ఒక ఇసుక తీసుకొని కొంచెం మట్టి తీసుకొని శివలింగం చేస్తాడు. ఆపద్ బాంధవుడు శివలింగం చేసి శివలింగంతో మాట్లాడతాడు. ఐ వాస్ లైక్ ఎంత గుంట బచ్చగాను నేను. బట్ నాకు అందులో ఉన్న మెటఫర్, ఆ ఎమోషన్ ఎంత అర్థమైందంటే బికాస్ ఇట్ వాస్ చిరంజీవి గారు. మాట్లాడవే అంటాడు. ఇప్పుడు వెళ్ళి దేవుడిని కాలర్ పట్టుకుని అడగలేడు. బట్ అమాయకుడు. బట్ క్వశ్చన్ చెయ్యాలి. ఆ క్వశ్చన్ చేసే ప్రాసెస్ లైక్ ఎలా వెళ్తాడు, వెళ్ళి నది ఒడ్డున తీసుకొని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు, లిటరలీ కళ్ళ ముందు ఉన్నాడేమో అన్నట్టు. మళ్ళీ అదే ఫిలిం లో లైక్ వేషం వేసుకుంటారు.
సో నాకు అది చాలా నాకు అది ఎంతలా ఎఫెక్ట్ అయిందంటే నేను ఫోన్ ఎత్తకట్లే అప్పటి నుంచి. నేను ఒకనొక టైంలో దిస్ వాజ్ మై కవర్ ఫోటో. ఐ వాజ్ హేటింగ్ మై సెల్ఫ్. ఆ హేట్ చేసే ప్రాసెస్ లో కూడా నాకు ఒక లైక్ యూనో ఇంకెలా చెప్పాలో నా గురించి అనుకుంటే వెయిటింగ్ ఫర్ దిస్ చిరంజీవి గారు టు కమ్ బ్యాక్ కదా. ఇప్పుడు భలే ఉంటది. వన్ డే తప్పకుండా టచ్ వుడ్ మళ్ళీ మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తారు. సో మన నోస్టాలజీని బతికించడానికి ఏమైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బ్లాస్ట్ అయిపోతుంది ఇండియన్ స్క్రీన్స్. అంటే బ్రిలియంట్ యాక్టర్. ఆయన టాలెంట్ కి కంటే ఆయనకున్న స్కిల్స్ కంటే తక్కువ సినిమాలు ఆయన దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు. ఆయనకి మ్యాచ్ అయ్యి వెళ్ళట్లే. ఓకే, బాగుంది. నాకు తెలిసి ఇంకా చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే డేస్ వీక్స్ వెళ్తూ ఉంటుంది. సో 2004 టైంకి మీకు శేఖర్ కమల గారు తెలుసు. అక్కడికి వెళ్ళారా? యా. సో ఐ గాట్ టు నో హిమ్ అండ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్ ఐ వెంట్ విత్ స్క్రిప్ట్. సార్ మీరు నాకు సినిమా ప్రొడ్యూస్ చేయాలని. అప్పుడు అనీష్ గారు కూడా ఉన్నారు శేఖర్ గారితో. అప్పుడు అనీష్ గారు ఎవరో నాకు తెలియదు, ఎవరో పక్కన పర్సన్ ఉన్నారు అన్నట్టే ఉండే. సో శేఖర్ గారు తెలుసు. అప్పటికి ఆనంద్ రిలీజ్ అయ్యి 50 days దాటింది. సో తీసుకున్నాడు స్క్రిప్ట్. శేఖర్ గారు తీసుకున్నారు. ఆనంద్ 100 days ఫంక్షన్ జరుగుతుంది వాయిస్రాయ్ హోటల్. ఇప్పుడు వాయిస్రాయ్ హోటల్ పేరు ఏదో చేంజ్ చేశారు చూస్తుంటే. ఇది మన వివాంటా. ఇప్పుడు వివాంటా బై తాజ్ అనుకుంటా. వివాంటా బై తాజ్. బ్యాక్ దెన్ ఇట్ వాస్ కాల్డ్ వాయిస్రాయ్. ఐ థింక్ యా. 100 days ఫంక్షన్ అయింది. సో ఆనంద్ 100 days ఫంక్షన్ జరుగుతుంది. నేను వెళ్ళా. ఆనంద్ 100 days ఫంక్షన్. యా, వెళ్తే ఆయన దట్స్ అ బిగ్ డే ఫర్ హిమ్, రైట్? ఈ స్టిల్ రికగ్నైజ్డ్ మీ. ఓకే, అండ్ అడిగా అయింది, సార్ నా స్క్రిప్ట్ నాకేముంటుంది, నాకు అంత ఆయన 100 days ఫంక్షన్ బిగ్ డే అనేది నాకు అంత అవగాహన లేదు అప్పుడు. సో ఆయన అడిగాను, సార్ నా స్క్రిప్ట్ చదవరా సార్ అంటే, చదవండిరా, బాగుంది, ఓపెనింగ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం చేంజెస్ చేయాలి, బాగా రాసావు అది అని మెచ్చుకున్నారు ఆయన. దెన్ తర్వాత మళ్ళీ ఆయన కలలేదు నేను. దెన్ నా ట్రయల్స్లో నేను ఉన్నాను. బ్యాక్ ఇన్ 2007 హ్యాపీ డేస్ హిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళాను. అంటే ఆయన ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయిపోయారు. అప్పటికే ఆనంద్కే ఎస్టాబ్లిష్డ్, స్టార్ హ్యాపీ డేస్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. కాబట్టి నేను అనుకున్నా ఇక నేను డైరెక్షన్ అని వెళ్ళకూడదు, ఈయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు కాబట్టి నేను అసలు గుర్తుపడతారో లేదు, రిసీవ్ చేసుకుంటారో లేదు, ఇవన్నీ ఉంటాయి. నేను యాక్టింగ్ చేస్తే బెటర్ ఏమో అని మళ్ళీ ఒకసారి యాక్టింగ్ కార్డ్ తీసుకొని ఏం చేశానంటే మొత్తం ఒక పోర్ట్ఫోలియో తయారు చేసి. యాక్టింగ్ కార్డ్, ఆర్టిస్ట్ కార్డా? నో. ఓకే, దట్ యు యువర్సెల్ఫ్ టర్న్ ఇంటూ యాక్టింగ్ కార్డ్ తీసుకొని వెళ్దామని, డైరెక్టర్ కార్డ్ కాకుండా. ఓకే. సో నా పోర్ట్ఫోలియో ఒకటి కొత్తగా ఫొటోస్ తయారు చేయించుకొని ఆయన దగ్గరికి వెళ్ళా. అయితే సార్ ఇప్పుడు నేను యాక్టింగ్ ట్రై చేస్తున్నా సార్, ఏదైనా మీ నెక్స్ట్ సినిమాలో ఇవ్వండి సార్, ఏదైనా అవకాశం ఉంటే. అంటే నేను చేయట్లేదు, నా ఫ్రెండ్ అనీష్ చేస్తున్నాడు, ఆడిషన్స్ జరుగుతున్నాయి, వెళ్ళి కలువు అని అంటే వెళ్ళి కలిసా. అనీష్ ఆడిషన్ చేశాడు. చేసిన ఒక 2 hours కాల్ వచ్చేసింది. ఆయన మలయాళీ కదా? యా. ఇగో ఈ సెలెక్టెడ్ మీ, దట్స్ ఇట్. అక్కడ నుంచి ఇంకా దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. క్వశ్చన్స్ లేవు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఓకే, చూసి సెలెక్ట్ చేశాడు. అంటే నేను ఆడిషన్ అయిపోయింది. ఆడిషన్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తున్నా. అటు సైడ్ ఏమో వాళ్ళు ఆడిషన్ చూసి అనీష్ ఇంకా టీం చూసి, అరే వీడే రమ్మా నాకు కావాల్సింది, వీడిని సెలెక్ట్ చేయాలి, ఇంకోడు వాడు దొరకడు మళ్ళీ అని వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారట. వాట్ డిడ్ యు గివ్ దెమ్? సమ్ ఫనీ సీన్. ఓకే, సమ్ ఫనీ సీన్. సో వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు నాకు, సెలెక్టెడ్. వెర్ డిడ్ యు షూట్ దట్? మెదక్ సైడ్ ఏనా? దట్ వాజ్ ఇన్ ఎన్కతల. ఇట్ 60 kilometers ఫ్రమ్ హియర్ టువర్డ్స్ వికారాబాద్. అక్కడ స్టార్ట్ అయింది షూట్. అంటే నాకు అప్పటి ట్రేడ్ రిపోర్ట్స్ తెలీదు. హౌ వాజ్ ద ఫిలిం? లైక్ అప్రిషియేషన్ ఎలా ఉండే? ఎందుకంటే కొన్ని కంఫర్ట్ ఫిల్మ్స్ లో యాడ్ చేసుకున్నాను నేను దాన్ని, అప్పుడప్పుడు రీవాచ్ చేస్తూ ఉంటా. ఆవకే బిర్యానీకి సో మెనీ ఫ్యాన్స్. బర్రకి సలాం అలైకుం చెప్పు, సలాం అలైకుం చెప్పు, అది కూడా నేను చూస్తాడు. చాలా ఉన్నాయి అందులో. అవును. అంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఐదర్ if the film was in a neutral language, someone was speaking Telangana, someone were speaking a little Andhra slang, someone was speaking a little neutral Telugu. If it was signatured in one dialect, one pure dialect, since anyway it was happening in Telangana town, if everyone spoke Telangana, because Bindu was speaking very neutral and అప్పటికి తెలంగాణ రాలేదు. రాలేదు. సో వచ్చుంటే మాత్రం అది ప్యూర్ తెలంగాణ సినిమా అయ్యేది. అవును. యు షుడ్ రీ-రిలీజ్ ఇట్ యాక్చువల్లీ. అందరూ డబ్బింగ్ చేంజ్ చేసి మొత్తం తెలంగాణ నేను తెలంగాణ మాట్లాడినా. అవును. అరే యువర్ ఐకానిక్ సీన్ దొరయేందిరో వాడు పీకుడు ఎందరో ఇస్ లైక్ ఐకానిక్ తెలంగాణ ఇది కదా అది. సో అదే అనుకుంటా. ఇట్స్ అ వెరీ స్వీట్ ఫిలిం
ఇట్స్ స్వీట్ ఫిల్మ్. ఎస్, కరెక్ట్ వర్డ్ దానికి. ఇట్స్ స్వీట్ ఫిల్మ్. సో డైలెక్ట్ కూడా కొంచెం అట్లనే ఉండుంటే బాగుండేమో, తెలంగాణ డైలెక్ట్ ఉండుంటే ఖతర్నాక్ ఉండదని నా అభిప్రాయం. అదేంటో నాకు సాంగ్స్ కూడా భలే గుర్తున్నాయి బ్రో. వెరీ గ్రేట్ మ్యూజిక్. యూ హ్యావ్ వెరీ గుడ్ హోల్డ్ ఇన్ మ్యూజిక్ అండ్ జడ్జ్మెంట్ పరంగా కూడా. ఊరి సాంగ్ ఉంటది, శివమెత్తి ఆడాల సాంగ్ అదొకటి ఉంటది, అండ్ వాళ్ళు బైక్ పైన వెళ్తూ ఉంటారు, ఒక ట్యూన్ వస్తుంది చాలా బాగుంటుంది, వీరుడేనా అని సాంగ్ అదొకటి. అండ్ మంచి సాంగ్, చాలా మంచి సాంగ్స్. కొన్ని సీన్స్ కూడా నాకు ఎంత బాగా గుర్తున్నాయంటే, మనకి ఒకే ఒకటిలో ఐకానిక్ సీన్ ఏదైతే మనిషి ఒకవేళ గారిది సీఎం వస్తుంటే తిరిగి వెళ్ళి మాట్లాడుతుంటారు కదా. సో ఊళ్ళో రావు రమేష్ మొత్తం అని కప్పి పెడదాం అనుకుంటే తిరిగి ఆ టైంలో మాట్లాడుతుంటాడు, అండ్ చాలా కొంచెం పచ్చిగా చెప్తుంటాడు, ఇంకా మా ఊళ్ళో చెంబు పట్టుకొని పోతుంటాడు సార్. నాకు భలే గుర్తుంది ఈ సినిమా. ఇంకా సినిమా నాకు, నేను యాక్టర్ గా చేసిన, నాకు నేను రైటింగ్ డైరెక్షన్ లో కూడా ఉండే కదా అప్పటికి. సో నాకు లైవ్ ఎక్స్పీరియన్స్, నా సినిమాకి యాక్టర్ గా చేసిన ఒక కంప్లీట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సెట్ లో ఉండడం, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, లేకపోతే షూటింగ్ ఆగిపోవడం, క్లైమేట్ బాగాలేదని కోసం కూర్చోవడం, ఎండ ఎక్కువ ఉన్న చేయడం, ఎండలో మాడిపోవడం, ట్యూన్ వచ్చింది, కొత్త పాట వచ్చింది, మన నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సాంగ్ ట్యూన్ వచ్చిందని ట్యూన్ పంపిస్తే మధ్యాహ్నం కూర్చొని అందరం కూర్చొని పాట వినడం. సో దట్ ఆవకాయ బిర్యానీ, దట్స్ వై ఐ కాల్ Anish Kurella my master. Though I was just an actor in that film, I was witnessing the filmmaking process as a whole in totality. It was in film school ani cheppochu Avake Biryani. It's kind of a little film school for me. It taught me so many things. And you're like very much and much more interested in doing this kind of like hands-on experience kosam. Yes. Practical ga field lo digi ఏ mistakes ఉన్నా సరే అక్కడనే కరెక్ట్ చేసుకొని నేర్చుకుందాం అనే టైప్ కాబట్టి ఇట్స్ లైక్ ప్రాపర్ ఫిల్మ్ స్కూల్ హ్యాపెన్ టు యూ ఇన్ దట్ బడ్జెట్. ఇప్పుడు ఫిల్మ్ స్కూల్ అంటున్నాను కానీ అప్పుడు నేను చాలా అవన్నీ విట్నెస్ చేస్తున్నా, వాటి వాల్యూ నాకేం తెలియదు అప్పుడు. నేను ఎగురుకుంటూ శేఖర్ గారు అనేవాళ్ళు, అరే నీ షార్ట్ లేనప్పుడు కూర్చోవాలరా, మహేష్ బాబు షార్ట్లు అలా సైలెంట్ కూర్చుంటాడు, సీన్ ఉన్నప్పుడే వెళ్ళి పర్ఫామ్ చేస్తాడు, లేనప్పుడు అలా సైలెంట్ కూర్చుంటాడు, నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేను క్రౌడ్ కంట్రోల్ చేసేవాడిని, లేకపోతే వాళ్ళని గెలికేవాడిని, జోకులు వేసేవాడిని, సార్తో కూడా జోకులు వేసేవాడిని కూర్చొని, ఎవరితోనే. సో ఐ వాస్ వెరీ జోల్ ఫస్ట్ ఫిల్మ్ కదా, ఐ వాస్ 26 years old. You were enjoying the process actually. Yes. Nice that you didn't go to college. Yes, of course. Good decision నాకు అనిపిస్తుంది. ఎందుకంటే you got graduated in this actually. Yes. So like అలా చూసిన ఇన్ ఆరెంజ్ సినిమాలో you look very cute, బాగుంటావు యాక్చువల్లీ. సో అలా చూసిన మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేశారు ఆరెంజ్ ఫిల్మ్ లో? Whose call was that and how did you approach? How did that happen to you? సో నేను ఆవకాయ బిర్యానీ అయిపోయిన తర్వాత సినిమా అంత అనుకున్నంత గొప్పగా ఆడలేదు కాబట్టి నాకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఒక్క అవకాశం ఏమొచ్చిందంటే, ఒక సాలిడ్ అవకాశం, సేమ్ బిందు హీరోయిన్ గా నేను హీరోగా ఒక ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారు. బిందు వింది కదా, బిందుకు నచ్చలేదు, నాకు వచ్చి కథ చెప్పారు, నాకు నచ్చలేదు. అండ్ అది ఒక టైపు కోనసీమ ఊర్లో, ఒక టైపు పల్లెటూరు కదా, ఫైటింగ్ గీటింగ్ సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఆల్రెడీ రైటింగ్ డైరెక్షన్ ఉన్నాను కాబట్టి నాకు దాంట్లో మ్యాటర్ కనిపించలేదు. నేను చేయలేదు, అది ఒప్పుకోలేదు. దెన్ ఇంకెవరైనా చేస్తారు, అది చేశారు, ఆ సినిమా ప్రొడ్యూస్ చేశారు, రిలీజ్ కూడా అయింది. ఏది ఒక పెద్ద హీరో కొడుకు కూడా యాక్ట్ చేశాడు ఆ సినిమాలో హీరో. వాస్ దట్ బిగ్ హిట్? నో పోయింది. అదే టైటిల్ తెలుసుకుందాం, ఆఫ్ కెమెరా తెలుసుకుందాం. సో ఆ తర్వాత నేను మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్. నేను ప్రకాష్ రాజ్ గారికి స్టోరీ చెప్పాను అప్పుడు 2009లో, మాధవన్ గారికి స్టోరీ చెప్పాను. దే బోత్ లైక్డ్ ఇట్. అండ్ I was 27 years old when I had dates of Madhavan and Prakash Raj Kar. I wrote a thriller. There was this manager called Nazir. He was Trisha's manager also back then. So he wanted, ఆయనకి ఇది చెప్పిన తర్వాత, ఇది వాళ్ళిద్దరు కథ చెప్పిన తర్వాత ఇంకేమైనా స్టోరీస్ ఉన్నాయని అడిగితే నేను ఇంకొక 2 stories చెప్పాను. సో he liked all 3 stories and he wanted me to come to Chennai and he wanted to sign me for 3 films. కంప్లీట్ గా చెన్నైకి షిఫ్ట్ అయ్యమన్నారు. సో ఐ వాజ్ ఇన్ దట్ ప్రాసెస్. నేను వెళ్ళాలా వద్దా అనే టైంలో నా ఆవకాయ బిర్యానీలో నేను ఎక్కడైతే యాక్టింగ్ నేర్చుకున్నానో ఆ క్లాసెస్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా మా గురువు గారిని కలవడానికి. ఆయన పేరు సత్యం యావి. ఆయన దాసనగర్కి కో డైరెక్టర్గా చేశారు ఒక 20 years, వెరీ సీనియర్. వెళ్ళినప్పుడు, సార్ నేను ఒక సినిమా చేస్తున్నాను యాక్టర్గా, దాంట్లో కొన్ని రోల్స్ ఉన్నాయి, మన స్టూడెంట్స్ని తీసుకుంటానంటే దాంట్లో ఒక స్టూడెంట్, అతని పేరు దుర్గేష్. సో అతన్ని తీసుకెళ్తే వాడు సెలెక్ట్ అయ్యాడు సేమ్ ఆవకాయ బిర్యానీకి. సో నాతో పాటు ఉంటాడు సినిమాలో అనదర్ ఫ్రెండ్. వాడు ఆ సినిమా తర్వాత వాడు ఇంకా యాక్టింగ్ లో కంప్లీట్ గా వచ్చేసాడు, వాడికి అవకాశం వచ్చింది కాబట్టి వాడు యాక్టింగ్ లో దిగిపోయాడు. సో హీ వెంట్ టు
అంజనా ప్రొడక్షన్స్ ఆఫీస్, బొమ్మరిల్లు భాస్కర్ని అతను కలిచాడు. అక్కడ అసోసియేట్ వసంత్ అని ఉంటాడు, భాస్కర్స్ అసోసియేట్. హీ డిడ్ సిద్ధు జొన్నలగడ్డస్ ఫిలిం యాజ్ హీరో. ఒక సినిమా, అతని హీరోకి ఒక సినిమా చేశాడు అతను ఆరెంజ్ తర్వాతే. ఓకే. వసంత్ అని పేరు, దయా వసంత్ సమ్. సో అతను ఈ కుర్రాడు వెళ్ళినప్పుడు ఆడిషన్కి, నీతో పాటు ఇంకో కుర్రాడు ఉంటాడు కదా, వాడేం చేస్తున్నాడు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని అడిగాడట. ఓ వాళ్ళే. అడిగితే సార్ లేవా డైరెక్షన్లో ఉన్నాడు సార్ అంటే, మన యాక్టింగ్ చేస్తాడు, ఒక్కసారి పిలిపిస్తావు ఆఫీస్కి, నెంబర్ ఇస్తావు అంటే నాకు వాళ్ళు ఫోన్ చేశారు. లుక్ ఎట్ ది ఇంపాక్ట్ యు మేడ్. ఫోన్ చేస్తే వెళ్ళా. అసోసియేట్ చెప్పాడు, ఇది క్యారెక్టర్, ఇది చాలా మంచి రోల్, అది ఇది అని చెప్తే, నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను సార్ అంటే, సార్ ఒకసారి భాస్కర్ గారితో మాట్లాడంటే భాస్కర్ గారిని కలిశాను. భాస్కర్ గారు చెప్పారు, రోల్ అంతా చెప్పారు. నేను ఆయన కూడా చెప్పాను, సార్ ఇట్లా నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నా సార్, ప్రాజెక్ట్ ఒకటి ఆల్మోస్ట్ అయ్యేలా ఉంది సార్, అది ప్రకాష్ రాజ్ స్టోరీ చెప్పాను, మాధవన్ గారు చెప్పాను, ఇట్లా నడుస్తుంది అంటే, చూడు ఆలోచించు అన్నాడు. మా సినిమాలో ఉన్నారా ప్రకాష్ రాజ్ గారు? పర్లేదు. అప్పటికి అలాంటిది ఏం చెప్పలేదు. ఓకే. అప్పటికి ఏం చెప్పలేదు, ఆలోచించమన్నాడు. సరే నేను వెళ్ళిపోయి, నేను ఆ ట్రయల్స్లో ఉన్నాను. నాకు మళ్ళీ ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి, మాధవన్ గారు డేట్స్ ఏదో ప్రాబ్లమ్ వస్తే నేను జగపతి బాబు గారికి వెళ్ళి చెప్పాను. నేను అప్పట్లో 2009లో జగపతి బాబు గారికి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఇచ్చాను. ఆయన విని, నేను యాక్సెప్ట్ చేయరమ్మా నన్ను, ఐ స్టిల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఫాలోయింగ్ అంటే, ఇంకా ఆయన ఆ షెల్లో నుంచి మీ మధ్య వచ్చారు కానీ, నేను 2009లోనే ఆయనకి ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ ఇచ్చా, వెరీ ఇంటెన్స్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్. నేను చేయలేదు అది. ఆయన ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక 1 month తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది భాస్కర్ గారి దగ్గర నుంచి, కాల్ మళ్ళీ సార్ ఆఫీస్కి వస్తావా అని. వెళ్తే ఏంటి అనుకుంటున్నా అంటే, సరే నాకు ఇప్పుడు ఏంటంటే డైరెక్షన్ ట్రయల్స్ ఉన్నవాడికి ఏంటంటే ఏదో అవుతుంది, ఇది నెక్స్ట్ డే ఏదో అవుతుంది, నెక్స్ట్ డే ఏదో మ్యాజిక్ జరుగుద్ది, సరే ఈ హీరో కాదన్నట్టు నెక్స్ట్ ఇంకో హీరో దొరుకుతాడేమో, లేకపోతే ప్రొడ్యూసర్ ఈ హీరో సరే లాక్ చేసేసి ఆఫీస్ ఓపెన్ చేసి ఇస్తాడేమో, మనం సో ఇదే ఉంటుంది, చేస్తాడేమో, చెక్లు ఇచ్చేస్తాడేమో, చెక్లు అని కాదు కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఇట్ విల్ గో అని అన్నట్టే ఉంటుంది. నాకు యాక్టింగ్ మీద ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నా, వన్స్ ఐ వెంట్ ఇన్ టు డైరెక్షన్ అండ్ రైటింగ్, ఇట్ ఈస్ గివింగ్ మోర్ ఆండ్రలిన్. దాంట్లో ఉన్న కిక్ యాక్టింగ్లో నాకు కనిపించలేదు పెద్దగా. సో నేను ఏం చేస్తానని చెప్పలేదు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, ఒకసారి ఆఫీసర్ అమ్మని. ఇంకా నేను చేస్తాను, కాకపోతే నాకు మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నాకు మీరు యాక్సెస్ ఇవ్వాలి, నేను చాలా చేస్తుంటాను, దాంతో పాటు యాక్టింగ్ చేస్తుంటాను, నాకు యాక్సెస్ ఇవ్వండి. ఓకే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మీతో మీరు అభ్యంతరం లేకుంటే నేను చేస్తాను సార్, అట్లా అయితే ఐ విల్ బి హ్యాపీ అంటే సరే చెయ్యి అన్నాడు. సో నేను ఆరెంజ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఆల్మోస్ట్ ఒక 3 to 4 months ప్రీ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళేవాడిని. బాంబే షెడ్యూల్లో చేశాను, మలేషియా షెడ్యూల్లో చేశాను. మలేషియాలో వి చీటెడ్ మలేషియా ఫర్ ఆస్ట్రేలియా లిటిల్ బిట్. సో కొన్ని షెడ్యూల్స్ నేను ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. కాకపోతే ఏంటంటే నాకు నిద్ర సరిపోయేది కాదు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ గేవ్ అప్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గేవ్ అప్ చేసి యాక్టర్ గానే. సరదా తీరిందా అన్నాడు ఆయన? ఆయన ఏమనలేదు, ఆయన చాలా బాగా చూసుకున్నారు. హీ లిటరలీ ట్రీటెడ్ మీ లైక్ ఎ బ్రదర్. హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ భాస్కర్ గారు. అవునా? అండ్ బొమ్మరిల్లు తర్వాతే కదా అది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పటికి ఇంకా పరుగు అది అయింది అనుకుంటా. పరుగు అయిపోయింది. హౌ వాస్ ది ఆస్ట్రేలియా ఫస్ట్ టైం అప్పుడు ఫ్లైట్ అక్కడ ఇంటర్నేషనల్? ఎస్. ఓకే. ఎన్ని డేస్ షెడ్యూల్ అక్కడ? లైక్ ఎన్ని మంత్స్? 2 months. నైస్. నో ఇట్ వాస్ వెరీ నైస్. అసలు ఇప్పుడు జస్ట్ ఊహించుకుంటేనే ఎక్కడికో వెళ్ళిపోతున్నా. ఓకే. ఇట్ వాస్ లైక్ యాక్టర్, బడ్డింగ్ యాక్టర్. సి ఇంకొకటి ఏం జరిగిందంటే, ఐ వాస్ సపోజ్ టు డూ ప్రభాస్ ఫిలిం ఈవెన్ బిఫోర్ స్పిరిట్. ఏది? కరుణాకరన్ గారు డార్లింగ్ సినిమాకి పిలిచారు నన్ను. ఓకే. కరుణాకరన్ గారు ఆల్కబిరియన్ సినిమా చూసి నా నంబర్ కనుక్కొని ఆయన ఫోన్ చేసి మరి పిలిపించారు డార్లింగ్కి. ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్ అమ్మా అని రోల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా పెద్ద గ్యాంగ్ ఉంటుంది. షూటింగ్ స్విట్జర్లాండ్, నీకు వీసా ఉందా, ఇది పాస్పోర్ట్ ఉందని అడిగితే నాకు పాస్పోర్ట్ లేదు. నేను ఫటాఫట్ పాస్పోర్ట్ చేయించుకున్నా. పాస్పోర్ట్ చేయించుకోవాలమ్మా నువ్వు ఇంకా అన్నాడు. సరే పాస్పోర్ట్ చేయించుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా సార్ని కలిస్తే ఆలీ గారు, శ్రీనివాస్ గారు, మన కమెడియన్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఇంకొక 3-4 వచ్చేసారు కాస్టింగ్కి. ఫస్ట్ నన్ను పిలిచారు, ఇంక మిగతా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, సెలెక్ట్ చేయాలి కదా, వాళ్ళని సెలెక్ట్ చేశారు. వాళ్ళు ఆరు తేలి పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు. నాది సెకండ్ ఫిల్మ్ అవుతుంది నేను చేస్తే.
నేను ఎక్కడ కనబడతా వాళ్ళ మధ్యలో. నేను అన్నా సార్ నాకు ఇంత పెద్ద వాళ్ళ మధ్యలో నాకు ఇస్తే నాకేం ఉండదు సార్, నాకేదైనా ఇండివిజువాలిటీ ఉండి నాకేదైనా ఇఫ్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద ఫిలిం, నాకు యాక్టర్గా ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంటేనే, పొటెన్షియల్ ఉంటేనే నాకు చేస్తాను సార్, అలా ఊరికే గుంపులో కనబడాలని నాకు లేదు సార్ అని అన్నాను. ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పండి సార్, ఇది నేను చేయలేను సార్ అని చెప్తే ఆయన హీ సెడ్ ఓకే ఐ అండర్స్టాండ్ అని ఏం హీ డింట్ అఫెండ్, హీ అండర్స్టూడ్. సరే మళ్ళీ చూద్దాంలే అన్నాడు అని. నెక్స్ట్ ఎందుకంటే ప్రేమ అంటే చేశారు ఆయన, దానికి పిలిపించారు. ఇది క్యారెక్టర్ ఉంది దీంట్లో, నువ్వు వాడి కజిన్వి, నీకు ఫ్యామిలీలో ఉంటావు, క్లైమాక్స్ వరకు ఉంటావు, వాడికి హెల్ప్ చేస్తావు, దేర్ ఇస్ సమ్ పొటెన్షియల్ ఇన్ దిస్, ఒక ఆర్క్ ఉంది అంటే అప్పుడు చేశా. కర్ణకర్ వాళ్ళు మళ్ళీ పిలిచారు నన్ను. సో అప్పుడు యాక్చువల్గా ప్రభాస్ సినిమా అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు కూడా మిస్ అయింది, 2 times మిస్ అయింది. అరే కదా, ఇప్పుడు స్పిరిట్ ఒకటే అనుకుంటున్నాను నేను. ఎక్కడో ఏదో ఆపుతుంది బ్రో, కొన్ని యూనో అక్కడ వరకు వస్తున్నాయి కానీ ఆపేస్తుంది. సంథింగ్ ఈజ్ అప్పుడు క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలే, ఇప్పుడేమో హెల్త్. బట్ ఎనీవేస్, వాట్ యు హావ్ టు టెల్ అబౌట్ ఆరెంజ్ రిజల్ట్ నౌ అండ్ దెన్ అండ్ నౌ? సి ఆరెంజ్, నేను సినిమాని ఎనలైజ్ చేసేంత కెపాసిటీ అప్పుడు నాకు లేదు. బట్ యు వర్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాక్. యా, బట్ నాకు అంత చూస్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ సినిమా. ఐ డింట్ ఎడ్యుకేట్. నేను సినిమాని క్రిటిక్ చేసేంత ఎదగలేదు. నువ్వు సినిమాని క్రిటిక్ చేసేంత ఎప్పుడు ఎదుగుతావు అంటే అట్లీస్ట్ నీకు సినిమా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అంతా అర్థమయ్యి, ఈ సీన్ ఇట్లా బిల్డ్ చేస్తారు, స్టోరీ ఇట్లా బిల్డ్ చేస్తారు, క్యారెక్టర్ ఇట్లా బిల్డ్ చేస్తారు, కథ ఇలా ఉండాలి, నీకు ప్రాసెస్ అంతా తెలిస్తే దెన్ యూ కెన్ క్రిటిసైజ్ వీడు ఇక్కడ తప్పు చేసాడు అని. సో నాకు ఆరెంజ్ రిలీజ్ అయ్యే టైంకి నాకు అంత తెలియలేదు, ఒక సినిమాని క్రిటిసైజ్ చేసే అంత తెలియలేదు, ఎందుకంటే అంత ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మొత్తం పూర్తిగా తెలియదు నాకు అప్పటికి. So Orange was always a street film back then, and now also it is a street film. No issues with that. But I felt personally the climax would have been much better అనిపించింది. క్లైమాక్స్ సినిమాది ఇంకేదైనా ఉంటే అది చాలా లైట్ హార్టెడ్గా వెళ్ళిపోయింది. లైట్ ఏదైనా మేబీ ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఏదైనా ఉండుంటే, ఇన్ఫాక్ట్ రామ్, హీరో రామ్ అసలు ఆ పిల్లని నువ్వు అటే పో, నువ్వు అట్లనే ఉండు, నేను ఇట్లనే ఉంటా అంటే మజా వచ్చేది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంటే రీ రిలీజ్ లో ఒక్కొక్కటి అరే ఇప్పుడు అందరూ ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే రామ్ క్యారెక్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజాలే మాట్లాడతాడు, వాడికి నంబర్ ఆఫ్ మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాక్టికల్ గా ఉంటున్నాడు, లవ్ స్టోరీలో నేనే బెస్ట్ అంటాడు, అది అందరం కనెక్ట్ అవుతున్నాం. సో వీఆర్ కనెక్టింగ్ టు రామ్ హూ డింట్ చేంజ్. మేబీ అప్పుడు కూడా ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో రామ్ చేంజ్ అవ్వని రామ్ కే కనెక్ట్ అయ్యారు. రామ్ ఎప్పుడైతే చేంజ్ అయ్యాడు క్లైమాక్స్ లో జెనిలియా కోసం, ఇంకొంచెం ప్రేమిస్తాను అది అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. సముద్రం అంత ప్రేమ కావాలి అంటే ఒకరినే ప్రేమించాలన్నది మంచి థాటే. యాక్చువల్గా అది రామ్ చేంజ్ అవ్వకుండా ఉండి కట్ చేసేసి ఇంకొక సినిమా పార్ట్ 2, ఆరెంజ్ పార్ట్ 2, రామ్ ఎలా చేంజ్ చేశాడు, ఎలా చేంజ్ అయ్యాడు, తనతో ఎలా ఉన్నాడని ఒక కంప్లీట్ ఇంకో సినిమానే తీయొచ్చు. దాన్ని హరీడ్ గా ఒక సినిమాలో కట్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. దెర్ వాస్ పొటెన్షియల్ అని. yes there was potential. 2 parts, ఆరెంజ్ 2 parts వచ్చి ఉంటే బాగుండు. ఓకే, ఆస్ట్రేలియా డేస్ ఎలానో మీరు, వెన్నెల కిషోర్ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, అంటే డిడ్ యూ గైస్ ఎక్స్ప్లోర్ ఎనీ ఆస్ట్రేలియా? లేకపోతే అంత టైం ఉండింది? అసలు ఉండే టైం చాలా ఉండే. మీ కిషోర్కి అది సెకండ్ ఫిల్మో థర్డ్ ఫిల్మో నాకు తెలిసి. వెన్నెల తర్వాత అవసరాలు గారు కూడా కొన్ని రోజులు ఉన్నట్టున్నారు. అవసరాలు కూడా ఉన్నాడు. హీ స్టిల్ లైక్ వి స్టిల్ టాక్, గుడ్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ అవసరాలతో నేను అవసరాల హీరోగా, వెన్నెల కిషోర్ హీరోగా, వీళ్ళిద్దరు హీరోస్ గా నేను ఒక సినిమా స్టార్ట్ కూడా చేశాను ఆరెంజ్ తర్వాత. అది 2012. ఫినిష్ అవ్వలేదు అంటే ఒక 10 days లో నాతో పాటు ప్రొడ్యూస్ చేస్తున్నాడు వాడు. అతను ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి డబ్బులు లాస్ అయ్యాడు. సో దానివల్ల ఈ కుడ్ నాట్ రెగ్యులర్ ప్రొడ్యూసర్ కష్టాలే ఇవ్వలేకపోయాడు. అది ఆ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. సో బట్ బ్యాక్ ఆరెంజ్ చేసాను విత్ కిషోర్. నేను అదే ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళం. వెరీ ఫనీ. హీ వాజ్ మోర్ లైక్ ఎ బ్రదర్, ఫ్రెండ్, క్లాస్మేట్. మా ఇద్దరు జోకులు వేరే వాళ్ళకి అర్థమయ్యేగా. అండ్ మేమిద్దరం కొన్ని ఎక్స్ప్రెషన్స్ లోనే నవ్వుకునే వాళ్ళం. అండ్ చాలా విట్టి ఆయన, చాలా విట్టి. అరే వాట్ ఆ హ్యూమర్. అసలు
ఆయన ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ కే ఫ్యాన్ నేను Yeah. లిటరలీ దాన్ని సపరేట్ గా తీసి పెట్టుకుంటే సపరేట్ ఇది పెట్టుకోవచ్చు అసలు చాలా విట్టి హీస్ సో వెరీ నైస్ ఫైనెస్ట్ కమెడియన్ వీ హావ్ గాట్ యాక్చువల్లీ Yeah. సో అందులో యాక్ట్ చేసిన కల్పిక గణేష్ తో యూ మేడ్ అర్ యాక్ట్ ఇన్ యువర్ ఫిల్మ్ నౌ ఎస్ ఓకే ఓ యువర్ ఫ్రెండ్స్ బ్యాక్ దెన్ ముందు నుంచేనా ఎస్ ఎస్ Okay. ఎస్ అక్కడే మొత్తం ఆస్ట్రేలియా ఉన్నాయి. సో చరణ్ కి ఇద్దరం ఫ్రెండ్స్ మేము, Jamila జమీలాకి కి, ఇద్దరు ఫ్రెండ్స్ లో Kalpika కల్పిక and- ఇంకా సంచిత అని ఇద్దరం. అవును. సో వి స్టిల్ ఆల్ ఫ్రెండ్స్ ఓ స్టిల్. హ్యావ్ ఆరెంజ్ గ్రూప్ ఎస్ ఎస్ వి స్టిల్ ఆల్ ఫ్రెండ్స్. సిద్ధు కూడా, సిద్ధు జనాల్ కూడా ఆరెంజ్ లోనే పరిచయం. అరే ఫర్ ఎవ్రీ మీ బర్త్డే కి ప్రతిసారి సందీప్ రెడ్డి still వంగ friend. ఉంటారు, Yes. సిద్ధు జనరల్ గడ్ కూడా ఉంటారు. Yeah, yeah. హౌ డు యు నో సందీప్ రెడ్డి వంగ గారు, లైక్ ఎలా కలిసారు? లైక్ సందీప్ గారు నాకు అనిల్ భాను అని డిజైనర్స్ ఉన్నారు, పోస్టర్ poster designers. సినిమా వాళ్ళే చేశారు. అండ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, దే ఆర్ ద ఫస్ట్ ఫ్రెండ్స్ ఫర్ మీ ఇన్ ద ఇండస్ట్రీ. ఆవకాయ బిర్యానీకి పోస్టర్ డిజైనర్స్ వాళ్ళు, అనిల్ భాను. అనిల్ భాను గారు. సో వాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత, ప్రీమియర్ అయిపోయిన తర్వాత అనిల్ గారు హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ హగ్ మీ అండ్ అప్రిషియేట్ తమ్మి మస్తు చేసిన తమ్మి రోల్ అని. సో దట్ వాస్ మై ఫస్ట్ అప్రిషియేషన్ ఫ్రమ్ దేనికి? ఆవకాయ బిర్యానీ. Okay. So from then, like, you know, when you get appreciation from some people, that is the bond. ఇప్పుడు మనకి రియల్ బాండ్స్ లో ఏంటంటే కాలేజ్ లో బాండ్స్ వేరు, అన్న చెల్లెల బాండ్స్ వేరు, ఫ్రెండ్స్ వేరు, స్కూల్ బట్ ఒక ఆర్టిస్ట్ కి అప్రిషియేట్, జెన్యున్ గా అప్రిషియేట్ అయితే వచ్చి చెప్తాడు. సో దట్స్ ద రిలేషన్షిప్. నేను అదే చెప్తున్నా కదా, నేను చూడగానే లైక్ అనీష్ కురేవర్ల గారిని చూడగానే అనీష్ కురేవర్ల గారు నాకు గుర్తు రాలేదు, ఆయన చేసిన ఆవకాయ బిర్యానీ గుర్తొచ్చింది. ఆ ఆవకాయ బిర్యానీలో ఆ పర్టికులర్ సీన్ గుర్తొచ్చింది నాకు. సో దట్స్ ది పవర్ ఆఫ్ స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్స్. సీరియస్లీ ఆయన నాకు పరిచయం చేశారు, అనిల్ గారు నాకు సందీప్ ని పరిచయం చేశారు. బట్ వి సమ్హౌ బ్యాక్ ఇన్ 2009, 2010 ఆ టైంలోనే నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నప్పుడు సందీప్ గారికి నాకు ఒక్కటే ప్రొడ్యూసరు సినిమా ప్రొడ్యూస్ చేయాలి. he was producing already a film, and ఆ సినిమా హిట్ అవుతే he was supposed to produce Sandeep's film and my film. అదే ఫిలిమా తర్వాత ఆయన రిజెక్ట్ చేసింది సంథింగ్ తెలియదు, అప్పుడు వేరే సబ్జెక్ట్ అనుకుంటా ఆయన దగ్గర ఉంది. నేను ఏదైతే శ్రీనివాస్ అవసరాల వెన్నెల కిషోర్ తో చేశానో చేద్దాం అనుకున్నాను, కామెడీ ఫిలిం అది ఈ ప్రొడ్యూసర్ చేయాల్సింది. సో సందీప్ he said he హర్డ్ మై నేమ్ ఫ్రమ్ దట్ ప్రొడ్యూసర్. వాడు వచ్చాడు, రాడు స్టోరీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. హీరోయిన్ ఎవరు అంటే శృతి హాసన్ అన్నాడు, హీరో ఎవరు అంటే నేనే అన్నాడు. వాడేమో అని ఆయన ప్రొడ్యూసర్ షాకే చెప్పాడట. సో హీ రిమెంబర్డ్ దాట్ అండ్ హీ టోల్డ్ మీ వెన్ ఐ మెట్ హిమ్, నేను నీ గురించి విన్నాను అప్పుడే. వాస్ దిస్ ప్రొడ్యూసర్, హీ వాస్ సపోజ్ టు ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ ఫర్ మీ ఆల్సో. హౌ వాస్ సందీప్ రెడ్డి వంగ బ్యాక్ దెన్? ఇప్పుడు ఉన్నట్టే ఉండేవారా? ఐ డిడ్ంట్ మీట్ హిమ్ ఎట్ ఆల్. ఓకే, బట్ వి వర్ సపోజ్ టు మీట్ if things went forward in when the did right you meet way. for the first time? ఎందుకంటే now you guys celebrate birthdays, so అంత ఫ్రెండ్షిప్ ఉంది మీ మధ్యలో. Yeah, because we are all the same, we are almost same age. Okay. Yeah, we are same age and we have seen some cultures together. Fuck around and find out batch if I'm not wrong. Sidhu bro kuda. Yeah, so no, I met him after Arjun Reddy. Okay. After Arjun Reddy, because I was in a very dark phase in my life, and watching Arjun Reddy gave me some boost that you know there is just still hope for some good cinema in Telugu. So I was truly impressed with that film. That సినిమా గురించి పక్క పెడితే సినిమా చేసినోడు గురించి చాలా ఎక్కువ ఇంప్రెస్ I know him from before actually. కలవలేకపోయినా కానీ తెలియదు, అప్పటికి తెలియదు నాకు తెలియదు. He heard my name but I didn't know him. So then Anil garu, he made me to meet him, and then after a couple of meetings, then you know we slowly started telling. Well, Sidhu Janal Gadda? Sidhu is my friend. Like you know, he ఇంటికి వస్తాడు, వాడు మా అమ్మ చికెన్ ఫ్రైకి చాలా పెద్ద ఫ్యాన్ వాడు. No, how do you ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారని? Orange నుంచి. Okay. Oh, sorry. I Orange లో forgot the fact that he acted in Orange. Yeah, so Orange లో వాడు చేసిన పెద్ద ఫ్రెండ్షిప్ ఉండేది కాదు, కానీ after Orange, I think it was on my birthday or my sister's birthday, we had a party, and one of my other friend whose name is Sudhir, he is also an actor. He did కుందన్న బొమ్మ అని మన సుధాకర్ కొమ్మకుల హీరో, అబ్బాయి ఇద్దరు హీరోస్ గా చేశారు. అండ్ సెకండ్ హ్యాండ్ ఒక సినిమా వచ్చింది, సెకండ్ హ్యాండ్ కిషోర్ తిరుమల గారిది ఫస్ట్ సినిమా అనుకుంటా. సెకండ్ హ్యాండ్ విష్ణు ఉన్నారా దాంట్లో? సెకండ్ హ్యాండ్ ఒక ఐకానిక్ పోస్టర్ ఉంటది, స్కూటర్ మీద ముగ్గురు ఉంటారు యాక్చువల్లీ. సెకండ్ హ్యాండ్ అవును తెలుసు, అదే ఆ సినిమాలో చేశాడు ఆ అబ్బాయి. సో హీస్ నో మోర్, ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్.
సో వాడు వచ్చాడు మా ఇంటికి, వాడితో పాటు సిద్ధు వచ్చాడు. సో సిద్ధుకి ఏంటంటే వాడికి తిండి పిచ్చి బాగా, వాడికి తిండి ప్రియుడు. ఇదే సెకండ్ అండ్ నాకు బాగా గుర్తుంది, క్లైమాక్స్ కూడా బాగా గుర్తుంది నాకు. ఎస్, ఈ సినిమాని. ఇది ఈ అబ్బాయి సుధీర్, విష్ణు పక్కన ఉన్న అబ్బాయి. నాకు ఈ సినిమా క్లైమాక్స్ చాలా గుర్తుంది. శ్రీ విష్ణు ఇంటికి వెళ్ళి మరి ధన్య బాలకృష్ణని నిలదీస్తుంటాడు. ఓకే. సో ఆ అబ్బాయితో వచ్చాడు, వాళ్ళిద్దరు అప్పటికి ఫ్రెండ్స్ అయ్యారు. సిద్ధు వాడితో ఎక్కువ తిరిగేది. ఇంటికి వచ్చాడు, పార్టీలో వచ్చాడు. ఆ పార్టీలో వాడు తింటున్నాడు, ఎక్కువ తింటున్నాడు సిద్ధు. నాకు తెలియదు అసలు వాడు ఎలా. నాకు సుధీర్ తెలుసు నాకు, సినిమా ఆరెంజ్లో చేశాడు కొంచెం వరకు. సో మా చెల్లి అని చూసి వీడు ఎవడరా తాగడం కంటే ఎక్కువ తింటున్నాడు అని మా చెల్లి వాడిని అడిగింది డైరెక్ట్ సిద్ధుని, ఏంట్రా నువ్వు ఇంత తింటున్నావు అని అడిగితే వాడు ఇదోతరా బాబు ఇలా మొహం మీద అనేస్తుందని వాళ్ళిద్దరు అలా కనెక్ట్ అయిపోయారు, నేను, మా చెల్లి, ఇంకా మా సిద్ధు. సో హీ బికేమ్ మోర్ క్లోజ్ టు మై సిస్టర్ అండ్ మై మదర్ దెన్ మీ. సో నేను ఉన్నా లేకుండా వాడు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. సీత ఆన్ ది రోడ్ అంటే మొత్తానికి అంటే ఒక సిలబస్ లోకి లైక్ I had to correct you. The introduction lo government, there is no government involved in it. Okay. Nice that you cleared it. There is no government involved in it. ఇదేంటంటే అక్కడ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అండ్ కలిసి వాళ్ళు సిలబస్ లో ఇది ఇంక్లూడ్ చేశారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు, శ్రీనివాస్ ఆచార్య అని. ఆయన he picked that film and he pitched to his board members and his set of people, staff, and then he wanted that this film has some solutions, therapeutic solutions for victims, for women, how to treat women. And దాంట్లో ఒక కీలకమైన ఎపిసోడ్ ఉంటుంది. సో దే ప్రపోజ్డ్ ఇట్. అండ్ అంటే అదే ఆ ఎపిసోడ్లో ఏంటంటే సి హౌ టు హీల్, ట్రామాలో ఉన్న పర్సన్ ఎలా హీల్ అవ్వాలి, ప్లస్ ఎవరైతే దీంట్లో నా మూవీలో రేపిస్ట్ ఉంటాడో వాడిని ఎలా, ఒక రేపిస్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాడు రేప్ చేసిన అమ్మాయిని, ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుసుకోవాలి. అంటే ఎండ్ ఆఫ్ ద వి ఆర్ హ్యూమన్స్ అండ్ డూయింగ్ ఏ క్రైమ్, sometimes it might be planned and sometimes it might be just a moment that just happens. But in any such case, it is necessary to understand the individuality of a person, and there is a way to treat everyone. You can't అందరినీ ట్రీట్ చేసే విధానం వేరు, బికాస్ సొసైటీ is so huge, so wide and so diverse. ఎందుకంటే నేను పెరిగినట్టు మీరు పెరగరు, మీరు పెరిగినట్టు ఆయన పెరగరు, ఎవరు పెరగరు. ఎవరు లైఫ్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు they go in their own flow, survival mode lo untaru. So there is a different way to treat people. So that's what I showed in the film, and they felt that you know this is a solution for this kind of situations ani, and that's why they selected the film. So వాళ్ళ సిలబస్లో చేర్చుకున్నారు. నా సినిమా ఆర్ బాల్కి గారిది, అక్షయ్ కుమార్ గారిది ప్యాడ్మ్యాన్ సినిమా, శేఖర్ కపూర్ గారిది బ్యాండిట్ క్వీన్ సినిమా. ఈ 3 సినిమాలు వాళ్ళ సిలబస్లో ఉన్నాయి. సో జెండర్ సెన్సిటైజేషన్ అనే ఒక టాపిక్ పైన, హౌ టు ట్రీట్ ఉమెన్ అండ్ వాట్ ఆర్ ద ట్రబుల్స్ దే ఫేస్ అండ్ హౌ టు ట్రీట్ దెమ్ యాజ్ అ జెండర్ సోషల్లీ. సో ఆ టాపిక్స్ పైన. When did this happen? ఎప్పుడు సెలెక్ట్ చేశారు? 1 month అయింది. 2023 లో రిలీజ్ అయింది, if I'm not wrong, your film. 21 లో రిలీజ్ అయింది. 21 లో రిలీజ్ అయింది. సో వాళ్ళు ఇప్పుడు 1 month బ్యాక్ చేశారు. బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికైనా చేశారు. అంటే రూల్ ఏం లేదు, బట్ దే స్టిల్ డిడ్ ఇట్ బికాజ్ దే ఫౌండ్ సంథింగ్ ఇన్ దట్ ఫిల్మ్. ఎట్లా అనిపించింది? I was almost about to cry when I actually heard. So big thanks to Srinivas garu, the professor who proposed this, and there were like 8 professors, board members who presented this film and gone through it. So all the 8 members, they are like, you know, the true next generation and ఇప్పుడు కావాల్సిన ప్రొఫెసర్స్, ఇప్పుడు ఎడ్యుకేషనిస్ట్ అలా ఉండాలి. అంటే టు థింక్ దట్ సినిమా క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ సొసైటీ అండ్ టు ప్రజెంట్ ఇట్ టు స్టూడెంట్స్ హూ ఆర్ గ్రోయింగ్, లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అది ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప ఆలోచన. వెరీ ఇన్నోవేటివ్ థాట్. అండ్ పేరేంటండి? శ్రీనివాస్ ఆచార్య. నేను ఒకవేళ కాలేజ్లో చదివితే నా ఫేవరెట్ ప్రొఫెసర్ ఆయన అవుతారు. మనకి ఫేవరెట్ టీచర్స్ ఉన్నారు క్లాస్లో, కాలేజ్లో ఉంటారు కదా, ఈజ్ దట్ పర్సన్.
అంటే హీ నర్చర్స్ హిస్ స్టూడెంట్స్ సో వెల్. ఇప్పుడు సంగీతం సినిమా రిలీజ్ అయింది. సంగీతం, Yeah. దాంట్లో నాగశ్విన్ గారు వాళ్ళ స్టూడెంట్స్ ని అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పెట్టుకున్నారు. ఓకే. సిబిఐటిలో వాళ్ళకి ఛాయ అని ఒక ఫిల్మ్ డివిజన్ ఉంది. అది శ్రీనివాస్ గారే అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేపించి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వుడ్ లవ్ టు మీట్ హిమ్. ఆయన రిక్వెస్ట్ చేస్తే నాగశ్విన్ గారు హీ యాక్చువల్లీ టుక్ సమ్ స్టూడెంట్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫర్ దిస్ సంగీతం. ఓకే. It's one of my favorite persons, and he tops my list in my favorite teachers. నేను ఆయన కింద స్టూడెంట్ కాదు కానీ ఆయన గురించి తెలుసుకొని ద వే హీ ఈస్ ట్రీటింగ్ ఎవ్రీ వన్ హిస్ స్టూడెంట్స్ అండ్ హౌ హీ ఎంకరేజెస్ బ్యూటిఫుల్. ఇట్స్ అంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ అండి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండడం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ టీచర్గా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు నో హిమ్. అండ్ మామూలుగా ఆయన అంటే కన్వెన్షనల్గా సరే ఆయన పైన ఆయన చేసేసుకోవచ్చు, కొత్తగా ఏం చేయొచ్చు. బై ద వే హీ డిడ్ పిహెచ్డి ఆన్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ ఫిలిమ్స్ అండ్ సోషల్ రియలిజం అని ఉంది. దిస్ వన్ పర్టికులర్ వర్డ్ ఐ విల్ టెల్. సో హీ డిడ్ పిహెచ్డి ఆన్ ఫిలిమ్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ సోషల్ రియలిజం. ఆయన పిహెచ్డి చేశారు. సినిమాలు సంఘం పైన ప్రభావం రియలిజంకి ఎంత దగ్గరగా ఉంటే అది మనం సంఘం పైన ఎలాంటి ప్రభావం పిహెచ్డి చేశారు ఆయన. ఆ పిహెచ్డి చేసిన ఆయన ఎంపిక చేశారు నా సినిమా. గ్రేట్ అచీవ్మెంట్ ఇది. అంటే యూ మైట్ హ్యావ్ సమ్ ఛాలెంజెస్ ఎందుకంటే దట్ వాస్ యర్ డెబ్యూ. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, డిడ్ యూ ప్రొడ్యూస్ ఇట్? Yeah, I produced along with one of my friends. Co-produced it. Yeah. So challenges ఉంటాయి, సొంత ఫిలిం అవన్నీ ఉంటాయి. సో are you happy about its result paranga, like commercial ga? See, Sita on the Road is again a film school. Like Avkai Biryani was a film school in some ways. My own film was a film school for myself. Like so దాని రిజల్ట్ అనేది నాకు ఎలా నేను సినిమా చేసే టైంలో నేను చాలా ఈగోయిస్టిక్గా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ తెలియదు కానీ నేను తెలుగు ఇండస్ట్రీని చేంజ్ చేసే సినిమా ఇదని చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. అండ్ ఆ సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది. దానికి ఏంటంటే ఒక పెద్ద తలకాయ ఏదైనా నాకు హెల్ప్ చేసి దాన్ని ప్రజెంట్ చేసి సినిమాని కరెక్ట్గా రిలీజ్ చేసి ఉంటే ఇట్ కూడా మేజర్ చేంజెస్ తీసుకొచ్చేది. ఓకే. సినిమాకి ఆడే కెపాసిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే చాలా 100 రేట్లు నయం నా సినిమా. ఇట్ హ్యాస్ కంటెంట్, ఇట్ హ్యాస్ ఎ గోల్, ఇట్ హ్యాస్ ఎ పర్పస్, ఇట్ హ్యాస్ సమ్ ఆర్టిస్టిక్ సీన్స్ ఇన్ ఇట్, బ్యూటిఫుల్ లొకేషన్. అందరూ మెచ్చుకున్నారు. సుకుమార్ గారు మెచ్చుకున్నారు, కృష్ణ గారు మెచ్చుకున్నారు. సుకుమార్ గారు బాగా నడుము నొప్పితో వచ్చారు షోకి. నేను ఒక 4 months ఆయన టైం తీసుకోవడానికి ట్రై చేశాను. ఆయన 4 months తర్వాత ఇచ్చారు టైం. ఆయన బనివాస్ గారు ఇద్దరు వచ్చారు. ఆయన బ్యాక్ పెయిన్ ఉందని ఒక బ్యాండ్ పెట్టుకుని వచ్చారు పాపం ఆయన. అప్పుడు సుకుమార్ గారు వచ్చారు. 20 minutes చూస్తా ప్రణీత్, నేను వాసు ఉన్నారు, ఆయన చూస్తారు సినిమా, నేను 20 minutes చూస్తాను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది అన్నారు. రామానాయుడులో వేసాను షో. ఆయన సినిమా మొత్తం చూశాడు. ఎవరెవరు చూశారు? ఇంకా ఎవరికి చూపించారు మీ ఫిలిం? అంటే సినిమా సెల్ చేయడానికి అప్పుడు నాకు హెల్ప్ చేశారు బనివాస్ గారు హెల్ప్ చేశారు. ఆయనే నా సినిమా మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ వారితో మాట్లాడి బాగుంది సినిమా, మ్యూజిక్ తీసుకోండి అని ఆయన రికమెండ్ చేశారు. అండ్ హీ వాంటెడ్ టు రిలీజ్ మై ఫిల్మ్, హీ ట్రై టు హెల్ప్ మీ. మ్యాంగో రామ్ గారు ఆయన కూడా రిలీజ్ చేయడానికి హెల్ప్ ఆయనకి నచ్చింది. సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళు, సినిమా అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి they really loved my film and they wanted to do some kind of film and they did in their capacity. But finally Supriya garu, Annapurna Supriya garu, Supriya Arlagada, Supriya Arlagada garu mana Decade cinema decade ఆవిడే దగ్గర ఉన్న నాతో పాటు ప్రొడ్యూస్ చేసిన అబ్బాయి ప్రణూప్, ఆయన పేరు ప్రణూప్, ఫ్రెండ్ అక్కడ పనిచేస్తున్నారు అప్పుడు ఆవిడతో. సో చూడరా ఒకసారి మేడంతో మాట్లాడరా, చూస్తారేమో అంటే ఆవిడ సినిమా చూస్తా అని చూసింది. ఆవిడ సినిమా లింక్ పంపిస్తే చూసింది. సినిమా చూసి షీ హాస్ పుట్ అప్ ఏ షో ఫర్ జీ పీపుల్. ఇప్పుడు జనరల్గా థియేటర్లో షో వేస్తే అన్నపూర్ణ థియేటర్లో దే హ్యావ్ సమ్ చార్జెస్, దే విల్ చార్జ్ సంథింగ్. ఆవిడ అది కూడా తీసుకోలేదు. ఆవిడ సినిమా చూసి నచ్చి ఆవిడే జీ వాళ్ళని పిలిపించి ఆవిడే షో వాళ్ళకి వేసి ఇస్తే జీ వాల్ దెన్ ద నెగోషియేషన్ స్టార్టెడ్. నేను అదే అనుకున్నాను, నా సినిమా
కి ఒక్కరు కరెక్ట్గా కనెక్ట్ అవుతే చాలు, ఇంకెవరు అవసరం లేదు అనుకున్నా. దట్ వన్ పర్సన్ వాస్ సుప్రియ గారు. అండ్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు చెప్తున్నాను ఓపెన్గా, మ్యామ్ మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, అసలు ఇప్పుడు కలవలేకపోయా. మీకు మెసేజెస్ కూడా పెట్టాను వాట్సాప్లో కలుద్దామని. బట్ సమ్ డే ఐ విల్ మీట్ యూ అండ్ షో మై గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ యూ. ఆవిడ మొహం కూడా ఇప్పుడు చూడలేదు. అండ్ ఆవిడ చేయబట్టి నా సినిమాలో మొహం కూడా చూడలేదంటే నేరుగా చూడలేదు, నేరుగా అసలు ఇప్పుడు కలవలేదు, అలాగే ఒక బొకే కూడా ఇవ్వలేదు అని చేసినందుకు. హెల్ప్ చేయాలని ఉంటే, స్వచ్ఛంగా హెల్ప్ చేయాలని ఉంటే నువ్వు మనిషి కలవాల్సిన లేదు. షీఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. నా ఫ్రెండ్ బోస్ అని హీ యాక్టెడ్ ఇన్ డెకాయిట్ యాజ్ పోలీస్ ఆఫీసర్. పూణేలో అవుతుంది షెడ్యూల్, ఏదైతే ట్రైన్. ఐ హోప్ యూ వాచ్ ద ఫిలిం డెకాయిట్. ఐ డోంట్ నో. No, I didn't. సో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ షూటింగ్ టైంలో పూణేలో కలిసారంట. ఈవెన్ వాడు చాలా ప్రైజ్ చేశాడు ఆమె ప్రెజెన్స్ని. కానీ ఈగోలెస్గా చేయాలనుకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండి అన్ని మాట్లాడి అన్ని తెలుసుకొని అని చేస్తారంట. ఆవిడ థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ టు యూ. ఆవిడ దట్స్ వాట్ సీతాస్ ఓన్లీ హెల్ప్ మీ. వన్ సీతా వాస్ సుప్రియ యార్లగడ్డ గారు, వన్ సీతా వాస్ కల్వకంట్ల కవిత గారు. దే బోత్ హెల్ప్డ్. నైస్. ఇలా కనెక్ట్ చేశారు అనమాట. బట్ నేను ఎలా చూస్తున్నానంటే, యూఆర్ గుడ్ యాక్టర్ బ్రో. యూఆర్ యూనో స్క్రీన్ ఏజ్ కూడా బాగా సహకరించే యాక్టర్. లైక్ ఐవ్ సీన్ యూ సిన్స్ ఆవకాయ బిర్యానీ నుంచి ఇప్పటివరకు చూసి మన పర్సనల్గా కూడా కలిసాము. ఎక్కడ కలిసినా కూడా దిస్ నో చేంజ్ ఇన్ యర్ ఫేస్. నా ఉద్దేశం ఏంటంటే యూ ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ హెయిర్. ఇప్పుడు కూడా చూడడానికి కానీ ఒక స్నాప్చాట్ ఫిల్టర్ లా ఉంది ఆ హెయిర్ అండ్ ఆల్ కూడా. లైక్ వీ కెన్ జస్ట్ రీప్లేస్ ఆ టెంప్లెట్ లో వేరే ఫేస్ పెట్టే కదా భలే ఉంటుంది అన్నట్టుంది. ఇన్ఫాక్ట్ యానిమల్లో ఫస్ట్ రణబీర్ కపూర్ ఏదైతే సిగరెట్ పెట్టుకొని వస్తుంటాడో ఆ లుక్ ఉంది. జస్ట్ ఒక స్పెక్స్ మాత్రం పెట్టుకుంటే బాగుంటుందేమో, బ్లాక్ కలర్, అంత బాగుంది. సో యూ హ్యావ్ వెరీ గుడ్ స్క్రీన్ ఏజ్, స్క్రీన్ స్పేస్ కి అవసరమైన ఏమంటారు ఆ స్పెక్ట్రమ్ ఉంది. సో జస్ట్ బికాస్ లైక్ యూఆర్ ఇన్ టు కంప్లీట్లీ రైటింగ్ అండ్ డైరెక్షన్, అందుకే యాక్టింగ్ కి టైం ఇవ్వలేకపోతున్నారా? లేకపోతే వాట్ మేడ్ యూ టు? There is no enough meat. The characters that I get in Telugu film industry, there is no enough. ఎగ్జిస్టెన్స్ కోసం అని ఏం చేయట్లేదు. ఎగ్జిస్టెన్స్ కోసం మా అమ్మ చెల్లి ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు. నేను బతకడానికి వాళ్ళు చూసుకుంటారు. కానీ నేను ఆర్టిస్ట్గా బతకడానికి నాకు తిండి పెట్టే రోల్స్, తిండి పెట్టడం రూల్స్ అంటే నాకు రెమ్యునరేషన్తో కాదు. ఆర్టిస్ట్గా నేను సాటిస్ఫై అవ్వాలి. నేను ఇట్ షుడ్ బి ఛాలెంజింగ్. మనకు తెలుగులో I am from Telugu industry and it is making a huge difference. We are making thousands of crores and we are going pan India. We went to Oscars and all that. It's all good, but we are still very much behind in making real cinema, and we are very much behind in writing real characters and telling real stories and making some real cinema. What we think as cinema, as Telugu audience, it is not the only kind of cinema. This commercial cinema is only one aspect of cinema. ఏ ఇండస్ట్రీ చేస్తుంది అనుకుంటున్నారు? Malayalam film industry. So did you try to expand your spectrum మరి అటువైపు ఎక్స్పెరిమెంటల్ గా చేయడానికి? Did you try anything? ఎందుకంటే సరే స్క్రీన్ చేయొచ్చు అంటే చేయొచ్చు. యూ ఈవెన్ వాంటెడ్ టు సీతా ఆన్ ది రోడ్ కూడా మలయాళంలో చేద్దామని చెప్పేసి మన డిస్కషన్స్ కూడా అక్కడ రిసెప్షన్ బాగుంటుంది డెఫినెట్ గా. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అంటే ఇప్పుడు అనీష్ గారే ఉన్నారు మలయాళం, ఆయన మలయాళీ. లైక్ ఇక్కడ నా ఏమంటారు యాక్టింగ్ కి హంగర్ ఏదైతే ఉందో దానికి సాటిస్ఫై చేసే రూల్స్ ఇక్కడ లేవు కాబట్టి, అండ్ అక్కడ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అక్కడ చేయాలనిపించినప్పుడు. సో డిడ్ యూ ట్రై లైక్, ఎందుకంటే we would love to watch you on screen. Yeah, even I would love to watch myself on screen, but anyways, in my next film I'm also playing the main character, so I'm going to write and direct. అయిపోయింది, నేను రైటింగ్ అయిపోయింది. So I'm going to act and direct in my next film. Hopefully I will satisfy myself as an actor also with my next film. మా సాటిస్ఫాక్షన్ అదే, మీకు సాటిస్ఫాక్టరీగా ఉందా అది? ఎందుకంటే యూ డైరెక్టెడ్, యూ యాక్టెడ్ ఆల్సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు ఉంటుంది నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఐఎమ్ స్టిల్ ఇన్ టాక్స్. హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ ది స్క్రిప్ట్ పార్ట్? ఎందుకంటే యు ఆర్ వెరీ స్టబన్. నాకు అర్థమైంది ఏంటంటే యు ఆర్ వెరీ స్టబన్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లైక్ బిహైండ్ థింగ్స్. రైటింగ్ అంటే నేను ఐ వర్క్ మోర్ దెన్ లైక్ I worked on 3 to 4 scripts in last 5 years. So each script has been exercised in various ways and various versions and various perspectives. So అన్ని ఫిల్టరింగ్స్ అయిపోయి రెడీగా ఉన్నాయి స్క్రిప్ట్స్. సో దాంట్లో బ్రిలియంట్
characters brilliant roles. It's like there's so much to explore, express. See, acting అంటే అది ఏదో గొప్పగా చేయాలి, అర్చి చేయాలి, బాగా ఊగిపోయి చేయాలి, అది కాదు. In a story, in a film, in the totality, if that particular character is contributing to the film in a subtle way, it will give larger impact. నీకు స్టోరీలో దమ్ము ఉండాలి. స్టోరీలో దమ్ము లేనిది, నువ్వు ఆ దమ్ము లేని స్టోరీలో నువ్వు మెయిన్ లీడ్ చేసినా అది ఎప్పుడు దేకడు, సినిమా ఫ్లాప్ అవుతుంది అది. సో స్టోరీలో దమ్ము ఉంటే నువ్వు ఆటోమేటిక్గా క్యారెక్టర్లో దమ్ము వచ్చేస్తుంది. ఆర్క్ ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, బిగినింగ్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది, దానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దానికి ఒక డిజైర్ ఉంటుంది, లేకపోతే దానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ, హౌ వెల్ యూ హ్యావ్ రిటర్న్ యువర్ స్టోరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అట్లా అనిపించిన సినిమా ఏదో అనిపించిందా? సప్తసాగర్ దాచే ఎల్లో వాజ్ వన్ ఆఫ్ దాట్ రీసెంట్ టైమ్స్. కదా, అందరూ పెళ్లి అంటే ప్రేమిస్తారు, పెళ్లి చేసుకునే వరకే చూపిస్తారు, పెళ్లి తర్వాత జీవితం సెకండ్ పార్ట్ లో ఉంటుంది, సైడ్ వీలో చూసాం మనం. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దట్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే నాకు సైడ్ బి పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే క్లైమాక్స్ అంతా ఫైటింగ్ ఇటు పెట్టి చంపేళ్ళకి ఇవన్నీ చేసేసాడు. కానీ సైడ్ ఏ వాజ్ సో ఆనెస్ట్, సో బ్యూటిఫుల్. తెలుగులో అయితే చాలా కష్టం అలాంటి సినిమాలు రాలేదు. ఓకే, నిరభ్యంతరంగా నాకు అసలు నిర్మోహమాటంగా చెప్పగలుగుతా. వీఆర్ వెరీ వెరీ బ్యాక్ ఇన్ టెల్లింగ్ స్టోరీస్ దట్ హ్యావ్ సమ్. వెనుకబడి కూడా ఉన్నామా? చాలా వెనుకబడే ఉన్నాం, దాంట్లో డౌట్ లేదు. దేశమే వెనుకబడి ఉంది. వీఆర్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ. మనకి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనకి దేశంలో. ప్రజలు హ్యాపీగా బతకడానికి, రేపులు మర్డర్లు జరగకుండా, రౌడీ షీటర్లు లేకుండా, సమాజం పూర్తిగా హెల్దీగా బతకడానికి మనం ఇంకా ప్రయత్నిస్తున్నాం. అలాంటి టైంలో మంచి సినిమాలు, సమాజానికి పనికొచ్చే సినిమాలు, లేదా ఒక ఆర్టిస్టిక్గా కథని నమ్ముకొని తీసే సినిమాలు రావడం అంత తొందరగా మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, మలయాళం కొన్ని చేస్తుంది, మరాఠీ వాళ్ళు కొన్ని చేస్తున్నారు, అప్పుడప్పుడు తెలుగులో కొన్ని వస్తున్నాయి. బట్ వీఆర్ స్టిల్ ఇన్ తమిళ్లో కొన్ని వస్తున్నాయి. మనం ఇంకా జనాల్ని ఎంటర్టైన్ చేసే మూడ్లోనే ఉన్నాం. ఆలోచింపజేయట్లేదు. వాళ్ళు కూడా ఆలోచించే మూడ్లో లేరు, ఎందుకంటే సర్వైవల్ మోడ్లో ఉన్నాం మనం అందరం. బికాస్ మన రీసెంట్ హిస్టరీ చూస్తే ర్యాపిడ్ చేంజెస్ జరిగాయి. మనకు 75 years ముందు ఒక ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం దేశాన్ని మేనేజ్ చేయడానికి చచ్చిపోయాం కింద మీద. దాంట్లో కరప్షన్ ఇది అయిపోయి, దాంట్లో మళ్ళీ నీకు ఉద్యోగాలు భర్తీ అయిపోయి, బిఎస్సి బిఈడి టీచర్ ఉద్యోగాలు, ఆ తర్వాత రైల్వే ఉద్యోగాలు, ఆ తర్వాత ఐటీ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలు. ఇది మనం వీఆర్ జస్ట్ స్లోలీ మూవింగ్ ఫార్వర్డ్. బ్రో మొదలకు చెప్పావు బ్రో నువ్వు. తెలియదు. సో మనం జస్ట్ డెవలప్ అవుతున్నాం కదా. సో ఎన్ని చేంజెస్ ఐటీ వచ్చింది, ఇప్పుడు ఏ వరకు వచ్చాం అంటే ఇన్ని చేంజెస్లో ఇట్స్ నాట్ ఈజీ టు ఆ ఆస్పెక్ట్ లో ఇంకా కంప్లీట్నెస్ రావడానికి ఇంకా టైం పడుతుంది. మనం ఇంకా చాలా వీఆర్ ఫార్ బిహైండ్ యాజ్ ఎ నేషన్ టు బికమ్ ఎ పర్ఫెక్ట్ నేషన్, అండ్ వీఆర్ ఫార్ బిహైండ్ యాజ్ ఫిలిం ఫ్రాటర్నిటీ, యాజ్ సినిమా ఆల్సో వీఆర్ వెరీ ఫార్ బిహైండ్. మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. అయితే ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తే మనం ప్రపంచం అంతా హర్షించే సినిమాలు చేయగలుగుతాం. ఆ కమర్షియల్ పిచ్చిని వదిలిపెట్టి కొంచెం బెటర్ సినిమాలు చేసే డెసిషన్ ప్రొడ్యూసర్సే తీసుకోవాలి. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్య చుట్టుపక్కల అంతా ఒక పనికిరాని చెత్త బ్యాచ్ పెట్టుకుంటున్నారు. ఆ బ్యాచ్ అంతా ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, నువ్వు సంవత్సరాలు కూర్చొని ఇంకా రాసే కదని వాడు ఏదో ఎన్నిసార్లు దీంట్లో అది లేస్తారు, దీంట్లో ఇది లేస్తారు అంటారు. వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళకి టైం ఉండదు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇది లేదనుకుంటే ఇది లేదు వాడదేమో అనుకుంటారు. అట్లా ఉండదు. అంటే యూ హ్యావ్ టు డెడికేట్ సర్టెన్ టైం. ఒక మనిషి స్క్రిప్ట్ రాసుకొని వచ్చాడంటే ఆ స్క్రిప్ట్ చదివి, ఆ స్క్రిప్ట్ డిస్కషన్ చేసి, ఇప్పుడు స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇట్ 2-dimensional. నీకు స్క్రిప్ట్లో వాడు రాసినప్పుడు అది 2-dimensionalగానే నీకు అర్థమవుతుంది. నువ్వు డైరెక్టర్తో కూర్చొని ఆ పర్టికులర్ సీన్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, దాంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, దాన్ని ఎలా షూట్ చేస్తున్నాడు, బ్లాక్ ఏంటి, దాంట్లో ఎలా యాక్ట్ చేపిస్తాడు, ఇవన్నీ డిస్కస్ చేస్తే నీకు టోటాలిటీ తెలుస్తుంది. దాని తర్వాత సినిమాకి వెళ్ళిపోయి అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయి దానిపై మ్యూజిక్ పడి సినిమాటోగ్రఫీ ఇవన్నీ యాక్టర్స్ యాడ్ అవుతుంది, దాని పూర్తిగా ఒకటి వస్తుంది. సినిమా ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ కదా. వీఆర్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఇప్పుడు నేను సార్ నాకు ఎవరిని పోయి నాకు ఒక 5 లక్షలు అప్పిస్తావా అంటే
వాడు ఏం చూస్తాడు, నీ వెనక ఏం Surety చూస్తాడు? చూస్తాడు, ఆ, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈ సినిమా ఇండస్ట్రీ బ్యూటీ ఏంటంటే వాడు ఏదో చెప్తాడు, ఇంకోటి నమ్మేసాడు, కోట్లు పెట్టేస్తాడు. దిస్ ఇస్ నథింగ్. వాడి బుర్రలోనే ఉంది, వాడి బుర్రలోనో వాడి స్క్రిప్ట్లోనో వాడి ఆలోచనలో ఉంది. రిటర్న్సే ఉన్నాయి. నీకు ఒకటి చూపిస్తున్నాడు, నువ్వు అది నమ్మేసి పెట్టేస్తున్నావు డబ్బులు. చాలా గమ్మత్తైన ఇండస్ట్రీ ఉంది. ఏం లేదు అక్కడ, ఏం లేదు, లిటరల్గా ఏం లేదు. ఏదో చెప్తున్నాడు, వాడు నమ్మేసి వాడు డబ్బులు పెట్టేస్తాడు, ఇంకొకడు హీరోలు వర్క్ చేసేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్, వెరీ మ్యాజికల్ ఇండస్ట్రీ మనది. కాకపోతే ఏంటంటే ఆ మ్యాజిక్ని కథల్లో కూడా బిలీవ్ చేస్తే బాగుంటుంది. మన వాళ్ళు ఏంటంటే మాటకారులకి పడిపోతారు, మాటలు బాగా చెప్పే వాళ్ళకి పడిపోతారు. సో ఆ మాటలు బాగా చెప్పే వాళ్ళతో పాటు కొంచెం కథలు కూడా బాగా రాసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే. కథలు చెప్పే వాళ్ళని నమ్మాలి, కథలు చెప్పే వాళ్ళని కాదు. యా, ఐ సా యూ వెరీ హ్యాపీ ఇన్ దోస్ పిక్చర్స్ డ్యూరింగ్ యువర్ సిస్టర్స్ వెడ్డింగ్ బ్రో. చాలా హ్యాపీగా ఉండే మీరు అందరూ. ఆఫ్ కోర్స్. అండ్ చాలా డైవర్స్ గా ఉంటారు మీ ఫ్యామిలీ కూడా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎప్పుడు ఏదేదో చేస్తుంటారు, ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, చాలా హాలిడేస్కి వెళ్తూ ఉంటారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ట్రావెల్ చేస్తుంటారు. నాకు మీ ఫ్యామిలీ గురించి కెన్ ఐ ఆస్క్ యూ ఎట్లా, లైక్ ఇట్ వాస్ అ క్రిస్టియన్ వెడ్డింగ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో that was a second time wedding. It's not second marriage. So my sister and my baba, they are classmates in school. So they fell in love in the reunion. Reunion లో వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు. సో మీకు ఇద్దరు సిస్టర్స్? one sister. The one who confronted Sidhu Janalgadda, అరే ఇతది ఇంటర్వ్యూ. Okay. There is another sister, she lives in Canada. Okay. Cousin, పెద్దమ్మ కూతురు. So my own sister, she got married to her classmate, and they marry every year. Oh, yeah. First marriage was in Hindu tradition. Okay. Because we are Hindus. And the second marriage was in Christian tradition. I think third marriage we did in Himachal tradition. Fourth one they did in Arunachal Pradesh, in Arunachal tradition. Now next year we are going to Kerala. In Kerala tradition we are going to celebrate. Date? August 7th. So every August 7th There will be a wedding. they get married in different cultures. ఇలా ఎన్ని కల్చర్స్ లో చేసుకున్నామని? మన ఇండియాలో బొచ్చడం ఉన్నాయి కదా, చచ్చారు చేసుకోవచ్చు. అంటే హూస్ ఐడియా వాజ్ దిస్? They decided like that. ఓ, వాళ్ళ ఐడియానే. Yeah. వావ్, ఇది కొత్తగా ఉంది బ్రో. ఇది Yeah. ఆ పెళ్లి ఖర్చులు అడ్డలు హూ టేక్స్ కేర్? Themselves. ఓకే, యూ గెట్ టు సీ యువర్ సిస్టర్స్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ ఇన్ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ట్రెడిషన్. Yes, it's a celebration. అరే, ఇది కదా ఆరెంజ్ సెకండ్ పార్ట్. ఎంత ప్రేమ ఉంటే ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుంటారు. Yeah, they are friends. Okay. My sister's wedding had this caption, "Pyar dosti hai." Wow. Nice. Can I ask you about your dark phase? You said you were in a dark phase. Would you like to talk about that, or else like I can skip that part? ఎందుకంటే you feel finally. You know, it happens in every man's life. అంటే కమర్షియల్ గా లైక్ కెరియర్ పరంగానా, లేకపోతే you had any personal traumas? Everything adds up. Your career adds up, your personal life adds up, your family life adds up. Everything comes, and you know, it will see. It is necessary for a man to get crushed. నువ్వు ఎప్పుడు ఒకటే టెంపరేచర్లో ఉంటే ఫ్రిడ్జ్ బా కాదు కదా, మనిషివి. యూ హ్యావ్ టు ఫకింగ్ గో ఇన్ హీట్ అండ్ కోల్డ్ అండ్ సన్ అండ్ రెయిన్, ఎమోషనలీ, physically, mentally. So I'm happy that I have gone through that process. Men should be shock proof, weather proof, everything. They'll eventually become, but you have to be okay. You have to go through a lot of things. You know, if you're living same kind of life, it means you're stuck. You're stuck in so many ways. You're stuck spiritually, you're stuck mentally, you're stuck emotionally. There's so much potential for humans to grow. And మనందరం ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఉద్యోగాలు చేయకుండా మనం ఏదో సినిమాలకు వచ్చి మనం డిఫరెంట్గా బతుకుతున్నాం అనుకున్నాం, కానీ మనం ఇక్కడ కూడా చేసేది కూడా అదే. ఒకటే లైఫ్. ఏముంటుంది, పొద్దున్న లేస్తే సెట్ పోతాం, షూటింగ్ అయిపోతుంది, ఇంటికి వస్తాం, ఇదే లైఫ్ కదా. ఏముంటుంది? దిస్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ 9 to 5 జాబ్. వాడు పొద్దున పోతాడు, పని చేసుకుని వస్తాడు, సాయంత్రం వస్తాడు. వాళ్ళకి మనకు డిఫరెన్స్. నాకు సినిమాలు, మన దాంట్లో ఇది కూడా కంప్లైంట్ ఉంది. లైట్ మెన్ పొద్దున్న 4 గంటలకు లేస్తారు, వాళ్ళు మళ్ళీ రాత్రి 10 గంటలకు పోతారు. మనకి అసలు స్పేస్ ఎక్కడుంది? మనకి పర్సనల్ లైఫ్కి స్పేస్ ఎక్కడుంది? అండ్ మనం కూడా పొద్దున్న షూటింగ్ పోతాం, పొద్దున్న మనం ఫస్ట్ ఒక వాకింగ్ చేయాలి, కొంచెం బ్రెత్ తీసుకోవాలి, కొంచెం యోగా చేయాలి, టైం ఉండాలి. మన హెల్త్ ఇంపార్టెంట్. మనం దేనికోసం బతుకుతున్నాం భయ్? మన కోసమే కదా.
నువ్వు పొద్దున పోయి నువ్వు సాయంత్రం వచ్చేసి చక్కగా తిండి తినక నీకు ఎక్సర్సైజ్ లేకుండా ఏం లేకుండా నువ్వు బతికితే అది బతుకు కాదు. అంటే దేర్ షుడ్ బి వెరీ హోలిస్టిక్ అప్రోచ్ టు యువర్ వర్క్ లైఫ్ అండ్ దట్ షుడ్ బ్యాలెన్స్ యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో. సో అందుకే అది ఇట్స్ నాట్ ఈజీ టు బీ ఇన్ సినిమాస్. మనది చాలా ఘోరమైన బతుకు మంది. మనం నిద్రలు ఉండవు, తిండ్లు ఉండవు, ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. సో బెటర్ అవ్వాలి. అండ్ అట్లీస్ట్ అంటే ఆ ఐడియా టువర్డ్స్ అట్లా మెల్లిగా వెళ్తే ఇప్పుడు ఒక 20-30 years కైనా అట్లా అవుతే మంచిది ఇండస్ట్రీ. అందరు హెల్త్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు హీరోసే హెల్తీగా ఉండి హాలిడేస్కి వెళ్ళాల్సిన అవసరం కదా. లైట్ మెన్ కూడా ఒక కొడైకెనాల్కో గోవాకో హాలిడేకి ఎంత బాగుంటుంది వాడికి లైఫ్. వెళ్ళాలి, అందరు ఎంజాయ్ చేయాలి, బతకండ్రా, జీవించండ్రా. యా. మీ ఇంట్లో అంటే లవ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ, లేకపోతే ఒక మంచి అప్రోచ్ ఉంది, ఒక మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి. లైక్ యూనో కాలేజ్ మానేస్తానా కానీ ఓకే ఎందుకు మానేస్తున్నా క్వశ్చన్ లేదు, ఏం చేయాలనుకుంటున్నాడో దాని మీద ఒక క్లారిటీ ఉంది కాబట్టి అటువైపు ఎంకరేజ్ చేద్దాం అన్నట్టుగా ఉంది. సో మిమ్మల్ని ఇప్పుడు ప్రెషర్ చేయలేదా పెళ్లి చేసుకోమని? అండ్ డూ యూ హ్యావ్ ఎనీ లవ్ స్టోరీస్? బికాస్ లవ్ స్టోరీస్ ఉన్నాయి దట్ ఐ విల్ మేక్ మూవీస్ ఎనీవేస్ ఆన్ ఇట్. ఓకే. ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి, అందరి పీర్ ప్రెజర్ ఉంటుంది, వాళ్ళు కూడా సొసైటీ నుంచి ఏంటి ఇట్లా అన్నీ ఉంటాయి. బట్ ఐ డోంట్ నో, ఇట్ ఈస్ సమ్హౌ మై ఫ్యామిలీ it is a very different family. So my mom is very liberal, very brave. We come from a very brave family. My grandfather is very brave and he was very ferocious and he was a fighter. Okay. He was a freedom fighter, that's the secondary, but he was a very brave man and he was a politician. He was a very rich man also. And he raised his children as very liberal and very open. పెద్ద మనిషి బిడ్డలు ఎలా ఉంటారు ఊర్లో అందరికి హడలు బేసిక్గా. సో అలాగని మిస్యూజ్ చేసుకోలేదు పవర్ని. వాళ్ళు చాలా ఫ్రీగా పెరిగారు. అండ్ అదే మా మదర్ మాకు పాస్ చేసింది. అండ్ దట్స్ హౌ షీ వాజ్ లిబరల్ అండ్ షీ వాజ్ వెరీ బ్రేవ్. మా మదర్ మేము చిన్న 7th class 8th class ఉన్నప్పుడు 2-wheelerలో మమ్మల్ని ఊరికి తీసుకెళ్ళేది. షీ వాజ్ ఫస్ట్ సీత. షీ యూస్ టు రైడ్ బైక్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 7th class 6th class గ్రేడ్లో మమ్మల్ని నన్ను చెల్లిని బైక్ మీద ఎక్కించుకుని మార్కెట్కి వెళ్ళేది, ఊర్లలోకి వెళ్ళేది. So she was first Sita on the road for me. And she was my inspiration also to make this film. You love your mom a lot, I know. Yeah. సినిమాకి తీసుకొచ్చినప్పుడు నాకు అర్థమైంది the way you were taking care of her. She has her own traumas because she is a rich man's daughter and she lost her father. They lost their father at a very young age and they had a very big family, too many properties. My mama was taking care of properties. He was hardly intermediate, hundreds of crores of properties over there, and everyone was doing kabjas and all killing threats. Chinna cinema type setup adi urlo. So my whole family story itself can be turned into a movie. Write a book, bro. No, I would love to make a movie on it someday. It's very, even my mother, my peddamma, all our lives. So there's so much of drama that happened in my own life. So మొత్తంగా చూసుకుంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, రైట్ ఫ్రమ్ జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి, సో ఎన్ని ఇయర్స్గా ఇండస్ట్రీ ఉన్నట్టు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి? 20 years? It's been 20 years, I guess. 23 years. If you have to sum up your entire journey so far till so I was active. I was active from 2003. My first story got registered in Writers Association in 2004 August. Oh, you even remember the dates? Okay. Yeah, that was my first story that was registered in 2004. So I was active from 2003. In fact 2002 అని చెప్పొచ్చు. So yeah, it's almost 24 years. 24 years. So you have to sum up your journey. అంటే మ్యూజిక్ డైరెక్షన్ చేద్దాం అని చెప్పేసి వచ్చి తర్వాత ఆర్టిస్ట్ అయ్యి, I'm not in a hurry to sum up my journey. so far ఇప్పటి వరకు so far ఏమంటారు, phase 1 అనుకుందాం. Sum up my journey. ప్రణీత్ on the road. No, since you're asking me about my perspective about all this journey, is like, freedom is everything. That's what I can sum up. Freedom to express anything, freedom to do anything, freedom to not do anything, freedom to think anything,
and freedom. అండ్ హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ దిస్ ఫ్రీడమ్ సో ఫార్ ఇప్పటివరకు వచ్చిన దానికి? ఎందుకంటే I'm you're far very beyond stubborn. think- ఇందాక మనం స్టార్టింగ్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఫిలిం చేయాలన్నా మన కాలే ఉండాలి, రిజెక్ట్ చేయాలన్నా మన కాలే ఉండాలి అని చెప్పేసి. మేబీ దాట్స్ ద రీజన్ మీ ఫిల్మోగ్రఫీ చాలా లిమిటెడ్ గా ఉంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్నది కాబట్టి, నేను చెయ్యాలని మనసావాచ కర్మ ఇందులో ఫుల్ మొత్తం 100% ఇస్తాను కాబట్టి ఉంటాను రాని తీసుకున్నవి. See, I said I was in Goa in last 3 months, kada. So I met one of my friends there. So we were having a discussion, and since I didn't end up doing Sandeep's film Spirit, everyone was pissed off, and ఈవెన్ ఐఎమ్ పిస్డ్ ఆఫ్. yeah, everyone was pissed off, and they were saying, they were like, you have to, you're wasting your life and all that. And we were having this discussion with my friend. He said one very fine line, and which I also believe, when it is your life, who is in hurry? అది నీ జీవితం అన్నప్పుడు ఎవరు హరిలో ఉన్నారు, దేనికి హరిలో ఉన్నారు బ్రో? I can't argue because I know it's your life, but you're an artist who, like, I love to see you an artist on screen, kada. Yeah, but why hurry? I'm not dying. Why hurry? Okay. I'm not dying. If not in spirit too. Okay. This is no hurry. It is your life. You live in your own pace, completely in your own pace. There's no hurry. See, I had my own insecurities and phases where I, like, went a little here and there, and maybe I'm not living up to my life and all that. Avani unde, but I know it's somewhere back of my mind, like, and there's nothing wrong. I always did what I wanted, and I did what went with my flow, with my energy, with my intuition, and I was never away from what I wanted in my life. I always did what I want, and No regrets. and and to have some hiccups and breaks in your life is very common. वो अंबानी को भी रहेगा, मेरे को रहेगा, महेश बाबू को भी रहेगा. तो दिक्कत किस बात की है? So no regrets and no complaints. No, You're happy. no, I'm very grateful, not just happy. You're grateful. I'm very grateful for God for giving me this life and taking me in a path where I can understand life. And so He guided me. I believe in God, and He guided me in the right path. You're spiritual, if I'm not wrong. I'm very spiritual. Not religious, spiritual. నేను మాట్లాడిన దానికి, నేను చూసేదానికి అయితే. Yeah, very spiritual, very spiritual. Where do you go? What's your comfort place? Just Like I go to Arunachalam. no, I don't believe in Places. sitting in temples and No, praying to God, but my temple is nature. I sit in forests, lakes, beaches, rivers, alone, and that's where I meet God. Yeah. అందుకేనేమో తొందరగా హీల్ అయ్యారు కూడా, ప్రాపర్ గా హీల్ అయ్యారు కూడా. Yeah, I put effort when something is wrong. When when there's something wrong in your car, some part is not working right. That's why it is giving trouble. When something is not working in your system, you have to heal. And I pretty much know that many people suffer because they don't put effort, or they don't acknowledge or recognize which part of their system is not working well. They have to acknowledge, recognize, and put an effort to heal it. And putting effort to heal is a very big decision. మనం ఏంటంటే ఇన్స్టెంట్గా హీల్ అవ్వాలనుకుంటాం. నేను యోగా క్లాస్ జాయిన్ అయ్యా, నేను జుంబా క్లాస్ జాయిన్ అయ్యా, నేను జిమ్కి పోతున్నా అని అనుకుంటే హీల్ అవుతాను అనుకుంటారు, లేకపోతే నేను థెరపీకి వెళ్తున్నా హీల్ అవుతున్నా అనుకుంటారు. ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. హీలింగ్ is a very big process, very, very big process. It's a very holistic process, and it has to be very sincere. You have to focus on healing. Yeah, I really take care of myself. If I am not doing well, I'll put effort to make sure I'm repairing that part. I'll end this discussion with last two questions. So who are your friends in industry? And yeah, దీని తర్వాత అడుగుతాను లాస్ట్ క్వశ్చన్. Not many friends I have. In true sense, if you say who is your real friend, అంటే నాకు ఎవరు లేరు. I'm a very like నేను ఒంటరిగా ఉండడం ఇష్టపడతాను. వెళ్తే చాలా తక్కువ మంది దగ్గరికి వెళ్తాను, వెళ్తే బాగా మాట్లాడతాను, వచ్చేస్తాను. బట్ ఐఎమ్ ఎ వెరీ సైలెంట్ పర్సన్ న్యాచురల్లీ. And
A lot of good friends. See, there is a difference between friend and people who you know. There's a difference. Like, I know you, and I can't take this leverage of calling you midnight and Mahesh, I have this. I can't say, there is a boundary. I should not disturb you, and I should not enter your life. I cannot cross a line. సో అట్లా లైన్ క్రాస్ అయ్యే ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా చిన్నప్పటి ఫ్రెండ్సే వాళ్ళు. బట్ ఆల్ అదర్ ఫ్రెండ్స్, దర్ ఇస్ అ బౌండరీ. సో దే ఆర్ జస్ట్ నోన్ పీపుల్. ఐ నో దెమ్. And the last question is like, when are we going to see you on screen soon? Next ఎప్పుడు ఏంటి? I am hoping in 2027. Your own direction. I'm going to write. I've written. I'm going to direct and act. How it's going to be, like what kind of genre is that? Love story. Oh, It's a love story. nice. It's a beautiful love story. Nice. I think దీని గురించి మనం మాట్లాడినట్టున్నాం ఒకసారి. ఒక స్టోరీ you even narrated this to Sandeep Reddy Vanga, if I'm not wrong. For judgment, I guess. సందీప్ గారు కొంచెం విన్నారు. He liked few of my ideas, and he wanted to produce some, and he wanted to work on it, but I was not really excited as much as he was excited with the particular idea. And the idea which I was excited, they were not excited. What was your last question that you were troubling? there was an article about you, about తెలంగాణ నుంచి ఒక డైరెక్టర్ వచ్చారు రీసెంట్లీ. ఆ ఫిల్మ్ ఇప్పుడు సిలబస్ లో కూడా ఉంది అని చెప్పేసి there was an article I was reading. It's there on your Facebook also. సో ఆ బ్రాండ్ నచ్చుతుందా? లైక్ బికాస్ an artist is universal artist. సో ఒక ప్రాంతానికి కానీ లేకపోతే ఒక లిమిట్ని సూచించే ఒక బ్రాండ్ వేస్తే, లైక్ హౌ డు యూ టేక్ ఇట్? బికాస్ యూ లవ్ యువర్ రూట్స్, యూఆర్ ఫ్రమ్ సిర్పూర్, కాగజ్ నగర్, గోదావరి కానీ అదంతా కానీ. సో యూ అంటే అది వెల్కమ్ చేశారా లేకపోతే I'm very లిమిట్ I'm fucking proud to be a Telangana person, and I'm fucking happy that someone is recognizing me as a Telangana person. Okay. Because my land has a certain nature that you can't get anywhere in the world. And there is certain rebelliousness, and there is certain truthfulness, and we can't stand injustice. No, we can't stand unfair people. No, we can't. నీ పెత్తనం నడవదు, నా మీద కూడా పెత్తనం చూపిస్తే నడవదు. We have right to live. We have to right to express. We have right to sing, dance, celebrate life in our own way. So I'm so happy to be called as a Telangana director. No doubt about it. నైస్ బ్రో. నాకు ఇంకా చాలా విషయాలు తెలుసాయి యాక్చువల్లీ. అంటే వెళ్ళబోట్సే మాట్లాడుకుంటాం ఎప్పుడు కలిసినా కానీ, ఎందుకంటే ఆ టైం కూడా లిమిటెడ్గా ఉంటుంది, లైక్ 5-10 minutes ఉంటుంది. అండ్ అప్పుడు కూడా ఎవరో ఒకరు ఉంటారు పక్కన, కాబట్టి ఎక్కువగా ఒక మనిషి లోతుని చూసేంతగా మనకు టైం దొరకలేదు. చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం, మెసేజ్ చేసాము. బట్ దిస్ ఇస్ స్పెషల్ యాక్చువల్లీ, దిస్ కన్వర్సేషన్ ఇస్ స్పెషల్, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ అ వెరీ షార్ట్ నోటీస్. అండర్స్టాండింగ్ మై షెడ్యూల్ ఆల్సో, బికాస్ ఐ టోల్డ్ యూ ఐమ్ గోయింగ్ సమ్వేర్. బ్రో ఈలోపు చేసేద్దాము, సో దట్ అది ఉంటుంది. నేను యాక్చువల్గా నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా కొంచెం రిలాక్స్ అవుతా మళ్ళీ పెడదాం అనుకున్నాను. బట్ ఐ ఆల్సో మేబీ ఆఫ్టర్ మై ఫిల్మ్ యాక్చువల్ ఇన్ఫాక్ట్ నేను సీతానుడు తర్వాత నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. చాలా మంది అడిగారు నన్ను, నేను ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఎన్నో మాట్లాడాలనుకుంటే, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్, అండ్ దెర్ షుడ్ బి సర్టన్ పర్పస్. నౌ there is a purpose that my film got selected in a good college as syllabus, and I think it should reach people, and thanks that you called me to this interview. I watched your film today. మొత్తానికి సందర్భం కూడా అంటే ఒక సందర్భం రావడం అనేది ఉంటుంది కదా. ఐ బిలీవ్ ఇన్ దోస్ ఇన్సిడెంట్స్. అండ్ వాట్ యూ ఫెల్ట్ అబౌట్ ద ఫిల్మ్ బై ద వే? పర్సనల్ గా చెప్తాను, ఇట్స్ గుడ్. ఐ లవ్డ్ ఇట్. బాగుంది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. ఇట్స్ ఆన్ Z5. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ Z5. తెలుగులో ఉంది, అండ్ అదర్ లాంగ్వేజెస్ తెలుగులో ఉంది. అదర్ లాంగ్వేజ్ ఎలాగో మేము షూట్ చేయబోతున్నాం, రీమేక్ చేయబోతున్నాం, కాబట్టి తొందరలో వేరే లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. ఇట్స్ ఆన్ Z5. ప్లీజ్ వాచ్ ఇట్, అండ్ తప్పకుండా చూస్తారు. ఎందుకంటే సుప్రియ యార్లగడ్డ గారు అసలు కలిసి కూడా ముఖపరిచయం లేకుండా కూడా ఒక ఫిల్మ్ని ప్రమోట్ చేసి మరి వెళ్ళి Z5లో అది పెట్టే విధంగా, లైక్ యూనో షీ డిడ్ ఆల్ దట్ మెకానిజం. కాబట్టి అరే ఏదో ఉంది అన్న ఫ్యాక్టర్ ఉంటుంది, కాబట్టి దానికోసమన్నా చూడండి, అండ్ యూ విల్ రిలేట్ టు ఇట్. పక్క రిలేట్ అవుతారు. అండ్ ఉన్న ఆ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కటిన రిలేట్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ ర్యాండమ్గా ఏలియనిస్టిక్ సిచ్యువేషన్స్ కాదు అవి మన దైనందిన జీవితంలో ఉన్న ఆడవాళ్ళ జీవితాలకు సంబంధించిన సిచ్యువేషన్స్, అండ్ యూ విల్ డెఫినెట్లీ రిలేట్ టు ఇట్. And I loved the conversation. I don't know how you felt it. I love conversations, whether we are recording or not recording. If someone is speaking,
Anyways, this is a very formal interview. I'm speaking more about myself, but yeah, I would love to have నాకు అదే కావాలి. conversations. వీ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ గెస్ట్ అండ్ నేను ఒక ఎలిమినైని కలిసిన ఫీలింగ్ ఉంది. Obviously. చిరంజీవి గారిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాం. దట్ వాస్ నైస్. ఐ టుక్ దట్ ఫ్రీడమ్ టు గో చెక్ మై ఫోన్ అండ్ గో టు దట్ నా ప్రొఫైల్ పిక్చర్స్ లో కవర్ పిక్చర్స్ లో ఎక్కడుందో వెతికి మరి ఇన్ ఫ్రంట్ ఆఫ్ గెస్ట్ వీ డోంట్ డూ దట్ జనరల్లీ. ఎందుకంటే ప్రిపేర్డ్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలా కాకుండా ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ ఇన్ఫార్మల్. వెళ్ళి నేను ఫోన్ చూస్తుంటే అరే ఎందుకు నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది జనరల్ గా. అలా కాకుండా ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ ఇన్ఫార్మల్, లైక్ లైక్ హోమ్ కూర్చొని ఒక కాఫీ తాగుతుంటే మాట్లాడుతూ ఉన్నట్టు ఉండాలన్న ఉద్దేశంతోనే ఐ కెప్ట్ ఇట్ వెరీ ఇన్ఫార్మల్ గా అలా ఉండాలని. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్, కొంపల నుంచి. ఈవెన్ ఐ స్టే దేర్, తెలిసిందే. ఇప్పుడు ఇది ఇంకా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు నేను అటువైపు వస్తే ఐ కెన్ కాల్ యూ క్విక్లీ బికాస్ వీఆర్ జస్ట్ లైక్ 5 to 10 minutes away. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ ఎ weekend which is busy weekend to you. This avagane you have a narration if I'm not wrong. Yeah. So thank you so much for coming, and nice that I healed face చూడడం నాకు నచ్చింది. ఇంకొంచెం గ్లోస్ ఇంకా బాగుంటుంది. హోప్ఫుల్లీ బై 2027 లో చేసే ఇంటర్వ్యూకి ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ ఐ లవ్డ్ యువర్ హెయిర్ రియలీ. భలే ఉంది ఆ లిక్. ఐ డోంట్ నో హౌ యు మెయింటైనింగ్ ఇట్. మాట్లాడదాం దాని గురించి కూడా. ఇంకా అంటే ఇప్పుడు కాదు, మేము పర్సనల్ గా మాట్లాడుకుంటాం. యూ వోంట్ గెట్ టు సీ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ. Thank you, Mahesh. You want to say something to Hit TV audience about your film and other things? Yeah, please watch my film. It's called Sita on the Road. It's on ZEE5. And it's a very different film from what we see in Telugu films from last 15-20 years. It's the first road film that we made in Telugu. First road film with an entire female cast. So you will have a very good time watching it, and you will also something have to think about films and in general life when you watch the film. So please watch my film. It's on ZEE5. It's called Sita on the Road. So that's about Praneeth Yaran garu in our Hit TV studio. Please watch his film. It's in ZEE5. It's Sita on the Road. And I hope you loved this interview. And comment section lo తెలియజేయచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. And you can directly message him. DM లో కూడా అవైలబుల్ ఉంటారు. పర్లేదు Instagram లో మెసేజ్ చేస్తే. It's called my Instagram is called Heart Chakra Guy. The Heart Chakra Guy. అది కూడా నాకు నచ్చింది. నాకు దాని గురించి కూడా మాట్లాడతాను తర్వాత. And thank you. Stay tuned to Hit TV. This is Mahesh. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.